అందరూ బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. గలతీ పత్రికను కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 4 సెషన్స్ దేవుని మహాకృపను బట్టి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సెషన్ నంబర్ 5లోనికి మనం ప్రవేశిస్తున్నాం. అనగా గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మినహాయించి, ఒక 8 వచనాలు మినహాయించి మిగిలిన 1వ అధ్యాయం అంతా కూడా మనము సుస్పష్టంగా ధ్యానం చేశామని ప్రభు నామంలో నేను భావిస్తున్నాను. 2వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం, వీలైనన్ని వచనాలు అనుకున్నటువంటి సమయంలో. 1వ వచనాన్ని నేను చదివి ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నాను. గలతీ 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళితిని. చాలా దేవదర్శనము ప్రకారమే వెళ్ళి చాలా అంటే ఒక్క వచనం చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ఈనాటి ఈ యొక్క దేవుని కూడిక మనందరికీ మేలుకరగాను ఆశీర్వాదదాయకంగాను, అలాగే వాక్యపు వెలుగులో మనల్ని మనం తొంగి చూసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఉపయోగకరంగాను దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన మూల్యమైన పవిత్రమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. చేరువచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాట్లాడండి నాయన. మీరే మా బోధకుడు, మీరే మా టీచర్, మా ప్రీచర్, మా తండ్రి, మా గురువు, సమస్తం మీరే నాయన. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, నేర్చుకోవలసిన పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకోవలసిన విధానంలో గ్రంథ వివరణను మేము ధ్యానించడానికి మీరు మాకు సహాయం దయచేసి, జ్ఞానమును దయచేసి, నా తండ్రి మా ఆత్మీయ నేత్రములకు మరెక్కువ వెలుగును ప్రసాదించి మీ యొక్క అడుగుజాడల్లో నడిపించమని నాయన, పరిపూర్ణతలోనికి, విశ్వాస సంపూర్ణతలోనికి మమ్మల్ని ఎదిగించి నాయన, మిమ్మల్ని పోలి నడుచుకున్నట్టుకు సహాయము, శక్తి దయచేయమని ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకున్నామని మరొకసారి చేరువచ్చిన బిడ్డలను మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన హస్తాల్లో దాచుకుంటూ, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి రీతిగా గలతీ పత్రికను 5వ సెషన్, అనగా ఈనాటి సెషన్ మాత్రమే ఆలకించే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ వాక్యాన్ని ఏకాగ్రతతో వింటే ఏమాత్రం కూడా కష్టం ఉండదు. ఎందుకంటే ప్రతి సెషన్లో కొంచెం రీక్యాప్ మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కనుక. గలతీ పత్రిక ధ్యానంలో అనేక విషయాలు మనం నేర్చుకునే దానిలో ప్రత్యేకంగా గలతీ పత్రికలో ఉన్న 6 అధ్యాయాలను 3 ప్రధానమైన భాగాలుగా విభజించుకున్నాం. ఆ 3 ప్రధాన భాగాలలో మొదటి 2 అధ్యాయాలను ఒక భాగమని, 3-4 అధ్యాయాలు 2వ భాగమని, 5-6 అధ్యాయాలు 3వ భాగమని మనం మాట్లాడుకున్నాం. ఈ 3 భాగాలలో 3 రకాల వాదనలు పౌలు గారు మనకి వినిపించబోతున్నారు అనే విషయాన్ని కూడా మనం గడిచిన సెషన్స్లో విన్నాం. మొదటి వాదనలో తన అపోస్తలత్వమును గూర్చి, తన బోధను గూర్చి నిరూపించుకునే విధంగా ఆయన వాదిస్తున్నారు అని మనం మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో భాగంగా మొదటి వచనము, 2వ వచనము, మనం ధ్యానం చేసి డైరెక్ట్గా 10వ వచనంలోనికి మనం జంప్ అప్ అయ్యాం. మిగిలిన వచనాలు సందర్భానుసారంగా బ్యాక్ వచ్చి మనం ధ్యానం చేద్దామని చెప్పుకోవడం జరిగింది. ఈ మొదటి వచనం నుండి
ఆ చివరి వచనం వరకు మనం విడిచిపెట్టిన వచనాలు కాక మిగిలిన వచనాలన్నిట్లో కూడా పౌలు గారు ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డారో ఆయన అసలు అపోస్తులుడా కాడా, ఒకవేళ అపోస్తులుడైతే ఎవరి చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులుడు, ఆయన ఎలాంటి బోధ చేసి ఉన్నాడు అనేటువంటి విషయాల గురించి చాలా తీవ్రంగా ఘాటైన వ్యాఖ్యలతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి అంశాలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఆయన అలా చెప్తూ చివరికి కొన్ని ఆధారాలతో ఏ విషయాలైతే పౌలు గారు మనతో మాట్లాడుతున్నారో వాటిని కొన్ని ఆధారాలతో బైబిల్లో మిగిలినటువంటి అపోస్తుల కార్యంలో కానీ మిగిలిన పత్రికల్లో ఉన్నటువంటి విషయాలు కానీ ఆధారాలుగా తీసుకొని మనం ధ్యానం చేస్తున్నాం. ఫైనల్లీ ఈరోజు మనము 2వ అధ్యాయం 1వ వచనంలోనికి అడుగుపెట్టాం. ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అటు పిమ్మట అనే పదంతో స్టార్ట్ చేస్తున్నారు. అటు పిమ్మట అంటే ఎటు పిమ్మట? పిమ్మట అంటే తరువాత అని అర్థం. అటు పిమ్మట అంటే అటు తరువాత అని అర్థం. ఎటు తరువాత అని కనుక ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో దాని తర్వాత 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే చదువుదాం చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని 16వ వచనం కూడా, ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. అంటే తల్లి గర్భమందు నన్ను ఆయన నియమించుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ నన్ను దర్శించిందైతే దమస్కుకు వెళ్లే మార్గంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించాడో, ఎప్పుడైతే ఆయన నన్ను కలుసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించి నాతో మాట్లాడి నాలో మార్పును కలుగు చేశాడో, అటు తరువాత ఏం జరిగింది, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాలను అటు పిమ్మట అని స్టార్ట్ చేస్తూ ఆయన 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. అటు పిమ్మట 14 సంవత్సరములు అంటే పౌలు గారి మార్పు తరువాత 14 సంవత్సరాలు. పౌలు గారు ప్రభు చేత పట్టబడిన తరువాత 14 సంవత్సరాలు అని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు ప్రభు చేత పట్టబడింది దమస్కు మార్గంలోని సండే స్కూల్ పిల్లలతో పాటుగా అందరికీ తెలుసు. 9వ అధ్యాయం ఇందాక అనుకున్నాం కదా, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన ప్రభు చేత పట్టబడినటువంటి అంశాలు మనకు అక్కడ కనబడతాయి. అది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని తట్టు ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇది పట్టుకోవడం అంటే, ఇది పౌలు గారును మరి ప్రభు దర్శించినటువంటి సందర్భం. అంటే ఇలా ప్రభు చేత పట్టబడిన తరువాత 14 సంవత్సరాలకి ఎక్కడికి వచ్చానని చెప్తున్నాడు. తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు వచ్చాను, తిరిగి వెళ్ళాను అంటున్నాడు. తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని అంటున్నాడు. ఇక్కడ మనం డీప్గా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారితో పాటు బర్నబా గారు ఉన్నారు, తీతు గారు కూడా ఉన్నారు అని 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనకు స్పష్టం అవుతుంది. 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారితో పాటుగా బర్నబా గారు ఉన్నారు, తీతును వెంట పెట్టుకొని కూడా వెళ్ళాము అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారో కూడా స్పష్టత ఉంది. యెరూషలేముకు వెళ్ళారు అనేటువంటి స్పష్టత మనకు కనబడుతుంది. అంతేకాదు, తిరిగి వచ్చి తిమి అంటే దాని భావం ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ వెళ్ళారు అని అర్థం. హైదరాబాద్ నేను తిరిగి వచ్చాను అని అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడో నేను వచ్చుంటేనే హైదరాబాద్కి మరలా తిరిగి హైదరాబాద్ వచ్చాను, ఇంతకుముందు నాకు పరిచయం ఉంది హైదరాబాద్. హిమాయత్ నగర్ నేను తిరిగి వచ్చాను అంటే దాని అర్థం ఏంటంటే, హిమాయత్ నగర్ నాకు ఇంతకుముందు పరిచయం ఉంది, ఒకసారి వెళ్ళాను, లేక 2-3 సార్లు వెళ్ళాను, మరలా వచ్చాను అని అర్థం. బాలనగర్ మరలా వచ్చాను అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు కూడా వెళ్ళాను అని అర్థం.
ఈ 2వ అధ్యాయం గలతీ పత్రిక 1వ వచనంలో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిననే మాటలో అసలు ఎన్నిసార్లు వెళ్ళారు యెరూషలేము అనే పాయింట్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. గ్రంథ వివరణలో కేవలం ఆత్మీయమైన అంశాలు మాత్రమే కాదండి, అక్కడ జరిగిన సందర్భం అంతటిని కూడా కళ్ళకు కట్టినట్లుగా మనకు చూపించేదే గ్రంథ వివరణ. ఒక అద్దంలాగా మనకు చూపించేదే. బైబిలే ఒక అద్దం. బైబిల్ అనే అద్దంలో మనల్ని మనం చూసుకునేటప్పుడు బైబిల్లో జరిగినటువంటి ప్రతి అంశం కూడా కళ్ళకు సుస్పష్టంగా తేట తెల్లంగా కనబడేటువంటి విధానమే గ్రంథ వివరణ అంటే. తీతును వెంట పెట్టుకొని బర్నబా గారితో కూడా ఉండి పౌలు గారు వెళ్ళారు, యెరూషలేముకు తిరిగి వెళ్ళారు అంటే ఎన్ని సందర్భాలు ఉన్నాయి. అలా ఎన్నో సందర్భాలు అపోస్తుల కార్యాలు చదివేటప్పుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందువలన మనం ఇక్కడ ఏం చేయాలంటే అసలు ఎన్నిసార్లు వెళ్ళారు యెరూషలేం, ఇది 2వ అధ్యాయంలో మనకు ఎదురయ్యేటువంటి ఒక చిక్కుముడి. తిరిగి వెళ్ళి తిని అన్నాడు, ఎన్నిసార్లు వెళ్ళాడు. తీతును వెంట పెట్టుకొని ఎప్పుడు వెళ్ళాడు, బర్నబాని వెంట పెట్టుకొని ఎప్పుడు వెళ్ళాడు, ఒకవేళ ఒంటరిగా ఎప్పుడైనా వెళ్ళాడా, యెరూషలేముకి ఎన్నిసార్లు వెళ్ళాడు ఏంటి అనేది క్లియర్గా మనకు తెలిస్తే తప్పించి గ్రంథ వివరణ 2వ అధ్యాయం నుండి ముందుకు కొనసాగదు. అందువలన ఈ పాయింట్ను మనం ఆధారం చేసుకొని కొన్ని లోతైన మాటలను, కొన్ని లోతైన సందర్భాలను ఆలోచన చేస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకెళ్దాం ప్రియులారా. ఆల్రెడీ యెరూషలేము నుండి దమస్కుకు వెళ్ళేటప్పుడు ప్రభు చేత పట్టబడ్డాడు ఆయన. యెరూషలేము నుండి దమస్కు వెళ్ళేటప్పుడు ఇందాక చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో 3వ వచనంలో దమస్కు వెళ్ళేటప్పుడు అని ఉంది. కానీ ఆయన ఆల్రెడీ దమస్కుకి ఎక్కడి నుండి వెళ్తున్నాడంటే యెరూషలేము నుండి వెళ్తున్నాడు. 1వ వచనం నుండి మీరు తర్వాత చదవండి. అయితే మొదటిసారి యేసు ప్రభు చేత పట్టబడిన తరువాత ఫస్ట్ టైం యెరూషలేముకు పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు? యేసు ప్రభు చేత పట్టబడ్డ తర్వాత, మార్పు చెందిన తరువాత, సౌలు గారు మార్పు చెందిన తర్వాత మొట్టమొదట యెరూషలేమునకు ఎప్పుడు వెళ్ళారు? మీరెవరికైనా వాక్యం అనేక మార్లు మనం చదువుకొని ఉంటాం, జ్ఞాపకం ఉందా? ఏదైనా ఐడియా ఉంటే మీరు చెప్పొచ్చు, ఐడియా లేదంటే నో ప్రాబ్లం, మనం ముందుకెళ్దాం. ఫస్ట్ మారు మనసు పొందిన తర్వాత పౌలు గారు యెరూషలేముకు ఎప్పుడు వెళ్ళారు? ముందుకెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. వెరీ గుడ్, కరెక్ట్ సిస్టర్. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చదువుదామా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది. చాలు సిస్టర్. అయితే బర్నబా మాత్రం అతన్ని చేరదీశాడు అనే మాట నెక్స్ట్ వచనంలో మనకు కనబడుతుంది. ఎప్పుడు ఇది? మార్పు చెందిన తర్వాత ప్రభు చేత పట్టబడిన తర్వాత ఫస్ట్ టైం యెరూషలేములోనికి పౌలు గారు రావడం. మొట్టమొదటిసారి యెరూషలేములోనికి పౌలు గారు ఎప్పుడు వచ్చారు? ప్రభు చేత పట్టబడిన తర్వాత అనంటే రెఫరెన్స్ ఇది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం జరిగింది అనంటే ఇక్కడ ఏ వచనాలు కనబడుతున్నాయో 27వ వచనం కూడా నేను చదువుతాను. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల ఎద్దుకు తోడుకొని వచ్చి అతడి త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేములో వారితో కూడా పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించు, గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు
తార్సునకు పంపిరి. ఇదంతా కూడా గలతీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆల్రెడీ చెప్పేసేసాడు పౌలు గారు. ఒక్కసారి ఈ వచనాలంటే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 26 నుండి 30 వరకు ఏవైతే ఉన్నాయో ఈ వచనాలన్నీ కూడా గలతీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో మనం మాట్లాడుకున్నవే ఆల్రెడీ మెన్షన్ చేశారు పౌలు గారు. 18వ వచనం చూడండి, గమనించండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం అటుపైన 3 సంవత్సరములు అయిన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచితిని. చాలమ్మా. ఇక్కడ గమనిస్తే యాకోబును మాత్రమే చూశాను. యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములున్నాను. కేఫాను పరిచయం చేసుకోవడానికి, ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. కేఫా అంటే ఎవరు? పేతురు గారు. పేతురు గారిని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి నేను వచ్చాను. అక్కడ 15 days ఉన్నాను అని మాట్లాడుతున్నారు. వాళ్ళతో కలవాలని ట్రై చేశారు కానీ వాళ్ళు ఎవరు కలవలేదు. ఈ విషయాలన్నీ కూడా 18వ వచనంలో ఇలా జరిగింది ప్రభు నన్ను పట్టుకున్న తర్వాత అని సూచాయిగా ఒక లైన్ లో ఆయన చెప్తూ వచ్చాడు 18వ వచనంలో. ఇది మొదటిసారి యెరూషలేమునకు పౌలు గారు వచ్చినటువంటి మొదటిసారి అపోస్తుల కార్యములు 9:26 మొదటిసారి. మరి రెండవసారి ఎప్పుడు వచ్చాడో చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో తీతును వెంటబెట్టుకుని వచ్చానని చెప్తున్నాడు కదా. కానీ ఈ తీతును వెంటబెట్టుకుని వచ్చినటువంటి మాట ఇప్పుడు మనం చదివిన అపోస్తుల కార్యాలు 9:26లో మనకు కనపట్ల. తీతు పేరు లేదు అసలు అక్కడ. తీతును వెంటబెట్టుకొని వచ్చాను అనేటువంటి మెన్షనింగ్ ఏదైతే ఉందో అది 9:26లో లేదు. కాబట్టి అంటే గలతీ పత్రిక 2:1 అనేది మొదటిసారి యెరూషలేముకు వచ్చినప్పుడు సందర్భం కాదు అని అర్థం చేసుకోవాలి మనం. మొదటిసారి యెరూషలేముకు వచ్చినటువంటి సందర్భం గలతీ 1:18 అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రెండవసారి ఎప్పుడు వచ్చాడు అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 27 నుండి 30 వచనాల వరకు మనం చదువుకోక తప్పదు. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 27 నుండి 30 వచనాలు. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదియాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొని అలాగూ చేసి బర్నబా పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. చాలు. ఇక్కడ 27వ వచనంలో యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి అనే మాట మనకు కనబడుతుంది కదా. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. మీకు జ్ఞాపకం ఉందా? దైవజనులు సురేష్ బాబు గారు వివరించేటప్పుడు మొట్టమొదటి పౌలు గారి ప్రయాణము ఎక్కడ ముగించబడిందని చెప్పారు వారు? రెండవ ప్రయాణము ఎక్కడ ముగించబడింది? అంతియోకయలో. మూడవ ప్రయాణం ఎక్కడ ముగించబడుతుందో తెలుసా? యెరూషలేములో ముగించబడుతుంది. మీరు పై వచనాలు కూడా కనుక చదివితే మొట్టమొదట శిష్యులు అనబడిన వారు కూడా అంతియోకయలోని వారు అని పదే పలుమార్లు దైవజన్ సురేష్ గారు చెప్పడం మనం విన్నాం వాక్యంలో. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు కనబడే 27 నుండి 30 వచనాలలో ఉన్నటువంటి యెరూషలేమునకు వచ్చుట అనేటువంటి భాగము ఎన్నవ భాగమయ్యా అంటే ఇది రెండవసారి భాగము కాదు, క్షమించండి, నేను పొరపాటు. రెండవసారి రావడం. రెండవసారి ఏ టాపిక్ తో, ఏ సందర్భంలో వచ్చారు? సహాయ నిధిని సహోదరులకు అందించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. అవునా? సహాయ నిధిని సహోదరులకు అందించేటువంటి ప్రక్రియ. ఎందుకంటే కరువు వచ్చింది కాబట్టి సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.
సహాయము పంపుటకు యోదయలో కాపురం ఉన్న యోదయ, యెరూషలేము వాటిలో ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి వారికి సహాయాన్ని ఇవ్వడానికి రాబోతున్నారు. ఇది రెండవ సారి యెరూషలేమునకు రావడం. ఈ రెండవ సారి యెరూషలేమునకు రావడం అనేది సహాయ నిధి గురించినది. మరి ఇక్కడ కూడా తీతు గారి ప్రస్తావన ఏమన్నా మనకు కనబడుతుందా? లేదు. పౌలు గారితో పాటు తీతు గారి ప్రస్తావన ఏమన్నా ఉందా, లేక బర్నబా గారి ప్రస్తావన ఉందా అని మనం ఆలోచన చేస్తే బర్నబా గారు కనపడుతున్నారు కానీ తీతు గారి ప్రస్తావన లేదు. అంటే ఫస్ట్ టైం యెరూషలేముకి వచ్చినప్పుడు తీతు గారి మెన్షనింగ్ లేదు, ప్రస్తావన లేదు. రెండవసారి యెరూషలేముకి వచ్చినప్పుడు తీతు గారి ప్రస్తావన లేదు. అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో తీతును వెంటబెట్టుకొని అనే మాట అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27 నుండి 30 వరకు ఉన్నటువంటి సందర్భాలలో కూడా లేదన్నమాట. అంటే గలతీ 2 ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 11th అండ్ 27th verse to 30th verse. అది దీనికి సంబంధించినది కాదు. ఈ 2 సందర్భాల్లో కూడా తీతు లేడు. మరి మూడవసారి ఎప్పుడు వచ్చారు యెరూషలేముకి, అది కూడా చూద్దాం. మూడవసారి ఎప్పుడు వచ్చారు అనేది మనము చూద్దాం ప్రియులరా. ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం గమనిద్దాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలు బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికి మహా సంతోషము కలుగచేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలుల పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు మనకు తోడయ్యుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల 4వ వచనం వరకు చాలు. 4వ వచనంలో క్లియర్ గా వారు యెరూషలేమునకు రాగా అనే పదం మనకు కనబడుతుంది. వారు 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 అంటే ఎవరు? రెండవ వచనంలో ఉంది, 15వ అధ్యాయం 2వ వచనంలో పౌలును బర్నబాకును వారితో విశేషవాదము తర్కమును కలిగిను. ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును. పౌలు బర్నబా మాత్రమే కాక వారిలో మరికొందరున్నారు. యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. ఈ సందర్భం ఎప్పుడు అని ఆలోచన చేస్తే సున్నతి గురించి ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కదా. 15వ అధ్యాయం అంతా పరిశీలైనటువంటి పరిశీలలో కొందరు యూదులు వచ్చి సంఘంలో ప్రవేశించి లేనిపోని భారంతో కూడినటువంటి వాక్యాలు మాటలు చెప్తూ ఉంటే, మీరు మోయలేని కాడిని వారి మీద ఎందుకు మోపుతున్నారు? మోయలేని కాడి శిష్యుల మెడ మీద మీరు పెట్టి ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అని అంటాడు 10వ వచనంలో. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా అనవసరమైనటువంటి బోధన చేస్తున్నారు అని అంటాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన విషయం నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుడు ఏదైతే ఆలోచన చేస్తాడో మానవుల పట్ల, మానవులు కూడా మానవుల పట్ల దేవుని వలె ఆలోచన చేస్తే చాలా బాగుంటుందండి. మరలా రిపీట్ చేస్తున్నాను ఈ మాట. దేవుడు మానవుల పట్ల లేక మనుషుల పట్ల ఏదైతే ఆలోచన చేస్తాడో, ఏదైతే మానవుల నుండి కావాలని కోరుకుంటాడో, ఏదైతే మనుషులు ఇలా బ్రతికితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని దేవుడు ఆశపడతాడో, మానవుడు కూడా, ఇంకా చెప్పాలంటే దైవజనుడు కూడా, ఇంకా చెప్పాలంటే స్వార్థికుడు కూడా, ఇంకా చెప్పాలంటే వాక్యం బోధించేవాడు కూడా, మానవుడు లేక మనుష్యుడు ఆ విధంగా బ్రతకాలని కోరుకోవాలి. కానీ మనుషుల పట్ల దేవునికున్న ఆలోచనకి, మనుషుల పట్ల
ఒక దైవజనుడుకున్న ఆలోచనకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. నడతలో, ఎక్స్పెక్టేషన్లో, ప్రవర్తనలో, ఆశించుటలో. దేవుడు ఎప్పుడు హృదయం కావాలి, నీ సమయం కావాలి, నువ్వు నాతో స్పెండ్ చేయాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నేను కూడా నీతో మాట్లాడాలి. బాగా స్నేహితులైన వాళ్ళు కొన్ని దినాల తర్వాత మనల్ని చూసినప్పుడు, ఏంటమ్మా కంటికే కరువైపోతున్నావు, సీఎం గారి కంటే బిజీ అయిపోయావు, ఫోన్కి కూడా అందట్లేదే, కొద్దిసేపు మనసారా మాట్లాడదాం అంటే అస్సలు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నావో తెలుసా, అర్థం అవుతుందా? అట్లీస్ట్ మీ పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మాతో కూడా స్పెండ్ చేయండి అంటుంటారు మనల్ని బాగా ప్రేమించే స్నేహితులు, ఒకవేళ మనం బిజీగా ఉండి వాళ్ళతో మాట్లాడలేకపోతే. దేవుడు ఆ బిజీగా ఉండి మనం ఎవరితోనైతే మాట్లాడలేకపోయామో ఆ స్నేహితుల కంటే కూడా మనకి గొప్ప స్నేహితుడండి. ఆ స్నేహితుల కంటే కూడా ఎంత గొప్ప స్నేహితుడు అంటే, దేవుని యొక్క డెఫినిషన్లో తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడైనా ఉన్నాడా? అందుకనే నేను మిమ్మల్ని సహోదరులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. నేను మీకు స్నేహితుడిని, మీరు నా స్నేహితులు. ఎలాంటి స్నేహితులై అంటే, నేను మీ కొరకు ప్రాణము పెట్టగలను పెట్టగలను కదా, ఆల్రెడీ ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి లిమిట్లెస్ కండిషన్ అది. మనకున్న స్నేహితులు మనతో టైం స్పెండ్ చేయొచ్చు, మనకున్న స్నేహితులు మనతో కొంత టైం మాట్లాడవచ్చు, ఎప్పుడైనా ఆపదలో మనం ఉంటే ఆదుకోవచ్చు, ఇబ్బందులు ఉంటే పరామర్శించవచ్చు, ఆకలితో ఉంటే అన్నం పెట్టచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఒకవేళ ఆదుకోవచ్చు, పని చేసుకోలేని స్థితిలో ఉంటే వచ్చి మనకి పని కూడా చేసి పెట్టచ్చు. కానీ ప్రాణం పెట్టే స్నేహితులు నాకున్నారు అని మీరు చెప్పగలరా? ఇప్పుడు చచ్చిపోమంటే నా కోసం చచ్చిపోయే స్నేహితురాలు నాకుంది అని మీరు చెప్పగలరా? నో. ప్రజెంట్ అయితే ఎవరు లేరు. వీలైతే ప్రాణము అనేటువంటి పాయింట్ వస్తే ఎంత స్నేహంగా ఉన్నా నిన్నటి వరకు, ఈ దినాన ప్రాణం తీసే ఫ్రెండ్షిప్పే కానీ ప్రాణం పెట్టే ఫ్రెండ్షిప్ ఐ థింక్ నవేడేస్ ఇట్స్ నాట్ అవైలబుల్. ఈ రోజుల్లో మనకి అందుబాటులో లేదు అలాంటి ఫ్రెండ్షిప్ అని నేను భావిస్తున్నాను. నిన్నే కాదు, నేడే కాదు, రేపు కాదు, నిరంతరము ఆయన మన కొరకున్నాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దట్ ఈస్ గాడ్స్ ఫ్రెండ్షిప్. అంత గొప్పవాడు ఆయన. అంతటి వాడే మనుషుల నుండి ఏం ఆశిస్తున్నాడు? కేవలం స్నేహం కోరుకుంటున్నాడు. ఆయనతో సాన్నిహిత్యం కలిగి మనం బ్రతకాలి అని ఆయన ఆశపడుతున్నాడు. 24 గంటల సమయంలో ఎంతసేపు మనం ఆయనతో గడుపుతున్నాము, నా బిడ్డ ఎంతసేపు నాతో ఉంటుంది అని ఆశతో ఆయన మన వైపు చూస్తూ ఉంటాడండి. ఎంత లోతైన మాటలు నా బిడ్డ నాతో మాట్లాడుతుంది, రహస్యాలు దాపరికాలు ఏమైనా చేస్తుందా నా దగ్గర? నాకు చెప్పకుండా ఏవైనా హైడ్ చేస్తుందా? అన్ని నాతో పంచుకుంటుందా? తనకి కావలసినవి మాత్రమే అడుగుతుందా? తన బాధలు, కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు అన్ని మనసు విప్పి ఓపెన్ గా నాతో పర్సనల్ గా, ఇన్ ఎ వెరీ పర్సనల్ లెవెల్ నాతో మాట్లాడుతుందా? నా స్నేహితురాలు, నా బిడ్డ, నా సహోదరి, నా సహోదరుడు నాతో ఇలా ఉంటున్నారా అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆయన మనకు అపాయింట్మెంట్ ఇచ్చి మన అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ అవి మన పట్ల. కానీ దైవజనులు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పనా? ఇంత సమయం మేము మీ దగ్గర గడిపితే ఇంత ఇన్కమ్ మాకు కావాలి, ఇంత సమయం మేము మీ సంఘంలో గడిపితే ఇలా ఇంత రెమ్యూనరేషన్తో కదా, ఇంత ఆదాయంతో, ఇన్ని నోట్ల కట్టలతో మమ్మల్ని పంపించాలి.
మాకే ముళ్ళు అంటుకోకూడదు, ఎక్కడా కష్టం కలగకూడదు మీతో గడిపేటప్పుడు. దేవుడు చెప్తున్నాడు, నీ కష్టం ఏంటో నాకు చెప్పు అంటున్నాడు. దైవజనుడు అంటున్నాడు, నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా అది నీ ఇష్టం, నీ కష్టం, నువ్వు చావు, నాకు కష్టం కలగకుండా చూడు అంటున్నాడు. ఏ దైవజనుడైనా నీకేదైనా కష్టాలుంటే నాకు చెప్పమ్మా, మ్యాక్సిమం నాకు తోచిన దానిలో నేను నీకు చేదోడు వాదోడుగా ఉంటాను అని చెప్పగలిగాడంటే ఖచ్చితంగా దైవజనుడు దేవుని వలె బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థం, దేవుని వలె నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుడు మనుషుల పట్ల ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడో దైవజనుడు కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండాలి. అంతకు మించి భారమైన కాడి మనుషుల మీద పెట్టకూడదు. నువ్వు అది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా అలా అది ఇది అని కొట్టివేయబడిన ధర్మశాస్త్రాన్ని, అంతకు మించిన పెద్ద భారాన్ని, ఒక కాడిని క్రైస్తవుల మీద, క్రైస్తవులలో ఉన్నటువంటి దైవజనులుగా పిలువబడుతున్నటువంటి మనం ఎవరమైనా పెట్టడానికి అర్హులము కాదు. ఒకవేళ అలా చేస్తే వాక్యం సెలవిస్తుంది. 10వ వచనం, 15వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ వచనం తెలియజేస్తుంది, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? దేవుని యొక్క మనసాక్షి ప్రకారము దైవజనుడు బ్రతకకుండా, స్వార్థికుడు బ్రతకకుండా, పాస్టర్ బ్రతకకుండా, పాస్టర్మ బ్రతకకుండా, అంతకు మించేదన్నా కాడి భారం విశ్వాసుల మీద మోపుతుంటే అది దేనితో సమానం అని వాక్యం సెలవిస్తుందో తెలుసా? దేవుణ్ణి శోధించుటతో సమానం. శోధకులం మనం, బోధకులం కాదు. బోధకులమా శోధకులమా? వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే బోధకులమా? విత్ ఆల్ అదర్ ఎక్స్పెక్టేషన్స్ దేవుని వాక్యము తప్ప మిగిలినవన్నీ బోధించే శోధకులమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులరా. నేను ముందుకెళ్తున్నాను. ఈ 15వ అధ్యాయం అంతటి కూడా సున్నతి టాపిక్, సున్నతి గురించి మాట్లాడేటువంటి టాపిక్. ఈ టాపిక్ లో ఇక్కడ కూడా తీతు గారి మాట వ్రాయబడలేదు, కానీ మరికొందరు అనేటువంటి పదములో తీతు గారు ఖచ్చితంగా ఉన్నారు. ఎలా చెప్పగలం సిస్టర్? మీ అంతటా మీరు యాడ్ చేసేసుకుంటారా? మరికొందరు అన్నంత మాత్రాన తీతుని ఎందుకు పెడతారు మీరు? ఇంకొకరిని పెట్టచ్చుగా, శీలన్న పెట్టచ్చుగా, తిమోతి గారు కూడా ఉన్నారు ప్రయాణాలలో, ఆయన పెట్టచ్చుగా. ఎందుకు తీతునే పెడుతున్నారు? అంటే నేను ముందే చెప్పాను, గ్రంథ ధ్యానాలప్పుడు గలతీ పత్రిక గ్రంథ వివరణలో పరిచయంలో ప్రీవియస్ సెషన్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ముందే చెప్పాను ఏమనంటే, సున్నతిని గురించి వచ్చినటువంటి టాపిక్ ఇది. గలతీ పత్రిక వివరణ అంతా కూడా సున్నతి వద్దు అవసరం లేదు అని పౌలు గారు చెప్తుంటే, భిన్నమైన బోధ చేసేవాళ్ళు పౌలంటే గిట్టని వారు వచ్చి అసలు ఆయన అపోస్తులుడే కాదు, సున్నతి పొందాలని మోషే ధర్మశాస్త్రం సెలవిస్తుంటే పొందొద్దని చెప్పి ఆయన బోధ మీరు ఎందుకు వింటున్నారు? అసలు అపోస్తులుడే కాదు, ఆయన పాస్టరే కాదు, ఆయన చెప్పే వాక్యం మీరెందుకు వింటున్నారు? బైబిల్లో ఉన్న మోషే ధర్మశాస్త్రం మనం వినాలి కానీ ఇదెందుకు వింటున్నారు అని మధ్యలో వక్రమైన మాటలు, మాటలు, భిన్నమైన బోధించారు గలతీ దగ్గరకు వచ్చి, ముఖ్యంగా దక్షిణ గలతీ ప్రాంతానికి వచ్చి. ఏ మూడ్లో ఉన్నారు పౌలు గారు ఆలోచన చేయండి. ఆ సున్నతి గురించి క్లారిఫికేషన్ ఇస్తూ చెప్తున్నటువంటి మాటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. 2వ వచనం, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి నీ విసిదపరిచితిని అంటున్నాడు.
విశుద్ధ పరిస్థితిని అంటున్నాడు. 3వ వచనం, అయినను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతం పట్టబడలేదు. తీతు గురించి ఎందుకు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ అనంటే, తీతునే ఎందుకు తీసుకెళ్లాడు అని మరికొందరిలో యాడ్ చేస్తున్నాడు. తీతు గారు కాకుండా ఇంకా కొందరు ఉన్నారు, అందరి పేర్లు రాయబడలేదు ఇక్కడ. కానీ ఆ మరికొందరిలో ఖచ్చితంగా తీతు ఉన్నాడని మనం ఎలా చెప్పగలము అనంటే, గలతీ పత్రిక ఇస్ ఆల్ అబౌట్ సర్కంసిషన్, సున్నతి కావాలా అనేటువంటి టాపిక్ ను రెండవసారి విశదపరుస్తున్నాడు. ఆల్రెడీ 15వ అధ్యాయం అపోస్తల కార్యంలో విశదపరిచాడు, అప్రూవ్ అయింది. అది యెరూషలేములో పెద్దలందరి చేత అప్రూవ్ చేయబడింది, ఆమోదించబడింది. పత్రికలు ఇచ్చి మరీ పంపారు వాళ్ళు. అప్రూవ్ చేయబడినా కూడా భిన్నమైన బోధ చెప్పే అబద్ధ ప్రవక్తలు, తప్పుడు బోధకులు, మతమును మాత్రమే బోధించేవాళ్ళు. లాస్ట్ టైం చెప్పాను మతము అంటే అసలు ఏంటి అని. మతమును మాత్రమే హైలైట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు, డాక్టరీని మాత్రమే హైలైట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు, సంఘ కట్టడలను మాత్రమే హైలైట్ చేస్తూ వాక్యమును మాత్రం హైలైట్ చేయకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు అది కాదు ఇది కరెక్ట్, అది కాదు ఇది కరెక్ట్. బైబిల్ చెప్పే ఆత్మీయ బోధ వేరు, డాక్టరీని చెప్పే ఆ కట్టడలు వేరు ప్రియులారా. డాక్టరీని ఎప్పుడు బైబిల్ కంటే గొప్పది కాదు సుమి. డాక్టరీన్, సంఘంలోని ఆ కట్టడలు నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుష్యుడు ఏ వచనాన్ని నమ్ముతున్నాడో, ఏది తనకు సులువో, ఏది ఫాలో అవడానికి మనిషి ఇష్టపడుతున్నాడో వాటిని తనకు అనుగుణంగా మలుచుకున్నది డాక్టరీన్. కానీ వాక్యం అలా కాదు. నువ్వు కష్టమైనా నష్టమైనా ఫాలో అవ్వాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. డాక్టరీన్లో వెసులుబాట్లు ఉన్నాయేమో, డాక్టరీన్లో ఇవి పాటించవచ్చు ఇవి పాటించకపోవచ్చు అనే వెసులుబాటు ఉందేమో. బైబిల్లో పాటించకపోయినా పర్వాలేదని వెసులుబాటు లేదు, పాటించి తీరాలి. దీనిలో ఒక్క పొల్లైనా సున్నైనా తప్పిపోదన్నాడు దేవుడు. ఒకవేళ సున్ననైనా పొల్లునైనా తప్పించి ఏదైనా చేస్తే భయంకరమైన శాపాలు వస్తాయని కూడా చెప్పాడు దేవుడు. నో వెసులుబాటు, నో కాంప్రమైజేషన్ ఎట్ బైబిల్, ఎట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం దగ్గర మనకు ఎలాంటి వీలు అనుకూలత లేదు ప్రియులారా. అనుకూలం ఉన్నదాన్ని పాటిస్తే వాక్యాన్ని పాటించినట్లు ఎట్లవుతుంది? కొన్ని డాక్టరీన్స్ మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని సంఘాల్లో కట్టడలు ఆచారాలు మనం చూస్తూ ఉంటాం. ఏ స్త్రీ అయితే ముసుగు లేకుండా ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే ముసుగు లేకుండా వాక్యాన్ని ప్రకటిస్తుందో దేవుని నామాన్ని అవమానపరిచినట్టు, అది తనకు అవమానము అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, జుట్టు ఎరబోసుకొని ముసుగు లేకుండా స్టైల్గా ఆ కొంగును వదిలేసేసి వాక్యం చెప్తే, కొంగును విడిచేసేసి వదిలిపెట్టేసేసి లూజ్గా వదిలేసి హెయిర్ని వాక్యం చెప్తే, అది నీ అంతట నువ్వు ఏర్పాటు చేసుకున్న వెసులుబాటు అవుతుంది, నీ అంతట నువ్వు ఏర్పాటు చేసుకున్న డాక్టరీన్ అవుతుంది. కానీ వాక్యాన్ని నువ్వు డాక్టరీన్గా ఫాలో అవుతున్నట్లు ఎట్లా అవుతుంది? ఒక కట్టడలాగా నీ ముఖం మీదే కనబడాలి. ఒక సిస్టర్ నన్ను అడిగారు రీసెంట్గా, సిస్టర్ బొట్టు పెట్టుకోవచ్చా, బొట్టు పెట్టుకోవచ్చా? బొట్టు పెట్టుకోకూడదు అనే మాట బైబిల్లో రాయబడల. అంత మాత్రాన పెట్టుకోవచ్చు అని కూడా రాయబడల. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అతి తెలివితేటలు ఉపయోగిస్తుంటారు కొందరు. పెట్టుకోవద్దు అని రాయబడలేదు కదా, పెట్టుకోవచ్చు కదా మరి. అంత తెలివి మరి మిగిలిన వాళ్ళకి లేదు. బొట్టు పెట్టుకోవద్దని రాయబడకపోయినా అద్భుతమైన మాట ఉంది బైబిల్లో. నా నామము వారి నొసళ్ళ యందుండును, నా నామము వారి నొసళ్ళ యందుండును అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరి నుదుటునైనా చూచినప్పుడు ఈ స్త్రీ దేవుణ్ణి నమ్మిన స్త్రీయా, దేవుణ్ణి నమ్మని స్త్రీయా చెప్పేసేయచ్చు. చెప్పొచ్చా లేదా మీరు చెప్పండి? ఒక స్త్రీ నుదుటి వైపు చూసి
ఒక స్త్రీ చెప్పచ్చు. నుదుటి వైపు చూసి ఈ స్త్రీ దేవుణ్ణి ఎరిగి ఉంటుందా, ఎరగని స్త్రీనా అని చెప్పొచ్చా, చెప్పలేమా? చెప్పచ్చు. చెప్పొచ్చు. ఇద్దరే చెప్తున్నారు చెప్పొచ్చు అని, మిగిలిన వారు వింటున్నారు కదా. చెప్పొచ్చు. వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ గలతీ పత్రికలో మనకి. చెప్పొచ్చా లేదా? ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. చెప్పొచ్చు. నుదురు చూసే ఈ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయా, అన్ని జనులకి సంబంధించిన స్త్రీయా, దేవుణ్ణి ఎరిగిన స్త్రీయా, ఎరగని అన్ని జనులు యూదేతర స్త్రీయా అని చెప్పొచ్చు. పై రూపమును బట్టే, ఒక ముఖాన్ని బట్టే దేవుని బిడ్డవా నువ్వు దేవుని బిడ్డవు కాదా అని చెప్పగలిగినప్పుడు నా నామము వారి నొసళ్ళ ఎందుండును అంటే యేసు ప్రభు బిడ్డ అని నుదుటి మీద రాయబడి ఉండదు. బొట్టు పెట్టుకొని నేను ఇప్పుడు వాక్యం చెప్తే నేను యేసు ప్రభు నమ్మిన బిడ్డని ప్రపంచంలో ఒక్కళ్ళ చేత చెప్పించండి, నన్ను నేను దేవుని బిడ్డనని ఒక్కళ్ళ చేత నన్ను చెప్పించండి. చెప్పగలరు ఎవరైనా ఒక్కళ్ళైనా? గంటలు వాక్యం చెప్పుగాక అసలు ఇవి రక్షింపబడిన ఆమెనా అంటాం. అనేక ఉన్నాయి రెఫరెన్సెస్, వాక్యాలు రెఫరెన్సెస్ ఆధారాలుగా తీసుకొని మాట్లాడితే అనేకం ఉంటాయి. దేవుడు ఏది ఆశిస్తున్నాడో అది చేయాలి ప్రియులారా. ఇక్కడ అంతా సందర్భం అంతా కూడా సున్నతి కాబట్టి, సున్నతి గురించి మాట్లాడుతుంది కాబట్టి గలతీ పత్రిక ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయంలో, నేను మరలా 2వ వచనానికి కూడా మరలా వస్తాను, 1వ వచనానికి కూడా మరలా వస్తాను, 3వ వచనంలో క్లియర్ గా చెప్తున్నాడు ఈ తీతు అనే ఆయనను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశ అవసరం లేదా అంటే 3వ వచనంలో ఉన్న మాట, ఈయన యూదేతరుడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఎవరైతే సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదో ఆయనను కూడా వీళ్ళతో కలుపుకొని ఉదాహరణగా చూపించడానికి, ఇదిగో ఈయనున్నాడు చూడండి, పలానా లూదేం ఉన్నారు, ఈమె సున్నతి తీసుకున్నారో, సున్నతి పొందారో, పొందలేదు, అయినా ప్రభు పరిచర్యలో మాతో పాటు తిరుగుతున్నారు. ఎందుకంటే ఆమె రక్షింపబడ్డారు, కానీ సున్నతి అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ సర్కంసిషన్ టువర్డ్స్ హార్ట్. హృదయ సున్నతి మనకి కావాలి, కానీ శరీర సున్నతి కాదు ఇంపార్టెంట్. కావాలంటే తీతుని చూడండి, తీతు కూడా సున్నతి పొందడానికి కంపల్స్ చేయబడాలి, ఆయన బలవంత పెట్టబడలేదు అని ఆధారంగా రుజువుగా తెలియజేయడానికి తీతును కూడా వెంట పెట్టుకొని వీళ్ళు వెళ్ళారు. ఎక్కడ జరిగింది ఇది అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల వరకు జరిగినటువంటి సందర్భంలో కనబడుతుంది. ఇది ఎన్నవసారి యెరూషలేముకు వెళ్ళడము? మూడవసారి. అంటే ఈ గలతీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనాలలో తీతును వెంట పెట్టుకుని యెరూషలేమునకు వెళ్ళడం అనేది పౌలు గారు ఎన్నోసారి చేస్తున్నారు? తీతును వెంట పెట్టుకుని వెళ్ళటం కాదు, పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళటం ఎన్నోసారి జరుగుతుంది ఇక్కడ? మూడవసారి. అంటే 3వసారి యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు పౌలు గారితో పాటు ఉన్న వాళ్ళలో తీతు గారు కూడా ఉన్నారన్నమాట. తీతు గారు ఉన్నారు. ఎందుకున్నారన్నమాట? సున్నతి గురించి మాట్లాడడానికి క్లారిఫికేషన్ కోసం వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి, రుజువు కోసం ఆయన్ని చూపించి, ప్రత్యక్ష రుజువు కోసం, ప్రత్యక్ష సాక్షి రుజువు కోసం తీసుకెళ్తున్నాడు అన్నమాట. 3వసారి మనకి అర్థమైపోవాలంతే. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు గలతీ పత్రికలో ఉన్న చిక్కుముళ్ళు విడదీసి పత్రికలన్నిటి పట్ల ఒక అవగాహన వచ్చేసేయాలి మనకి. లైటింగ్ వేసుకోవడానికి లైట్స్ కొంటాం మనం, డెకరేటివ్ లైట్స్. వాళ్ళు ఆ డెకరేటివ్ లైట్స్ ని ఎలా చేస్తారంటే ఒక చిన్న బండిల్లాగా ఇలా చుట్టేసేసి కొంచెం ఇలా మడిచి లోపల గుండా తీసుకుని ఒక నాటు వేస్తారు. ఆ నాటుని గనక మనం విప్పకుండా స్టార్టింగ్ లో ఉన్నటువంటి బల్బును పట్టుకొని లాగేమనుకోండి, మొత్తం చిక్కులైపోతుంది. బల్బుకి బల్బు ఇరుక్కుంటుంది, వైరుకి వైరు ఇరుక్కుంటుంది, మొత్తం క్లమ్జీ అయిపోయి వైరు తర్వాత ఆన్ చేసిన పని చేయదు కూడా ఒక్కొక్కసారి.
ఫస్ట్ ఆ నాటుని విప్పి చివర ఉన్నటువంటి బల్బు చివరను పట్టుకొని ఒక్కొక్కటి విడదీస్తూ వెళ్తే ఫస్ట్ లేయర్ మనకు కనబడుతుంది విత్ ప్లగ్. అప్పుడు మాత్రమే అది వెలుగుతుంది. ఈ గలతీ పత్రిక అనే డెకరేటివ్ లైట్ను కూడా ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వెళ్తేనే స్పిరిచువల్ లైట్ అనేది మనకు వెలుగుతుంది, వాక్యం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంతటితో నేను ఎన్నిసార్లు వెళ్ళాడు ఎరుషలేముకి పౌలు గారు అనేది ఆపట్లేదు. కారణం ఏంటంటే టోటల్ మనకు తెలియాలి. ఎవరైనా అన్నిలు వచ్చి మీరు చాలా పౌలు గారి అభిమాని కదా, పౌలు గారు ఆల్మోస్ట్ యేసు ప్రభుని నడుచుకొని బ్రతికారు, నేను ప్రభుని పోలి నడుచుకున్న ప్రకారము నన్నును పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నారు కదా, మరి మీకు పౌలు అంటే క్రైస్తవులైన మీకు చాలా చాలా ఇష్టం కదా అని ఎవరైనా దేవుణ్ణి ఎరుగుని వారు మనల్ని ప్రశ్నిస్తూ, మీరు చెప్పండి బైబిల్లో ఎన్నిసార్లు వెళ్ళారు యెరూషలేముకి పౌలు గారు అని అంటే మీరేం చెప్తారు? మనం ఏం చెప్పాలి? ఎన్నిసార్లు వెళ్ళారు యెరూషలేముకి పౌలు గారు? అమ్మా చాలా సార్లు వెళ్ళారు, కానీ కౌంట్ ఎంతో మనకి కరెక్ట్ గా అవగాహన లేదు. అంతేనా? కరెక్ట్ గా అవగాహన లేదు. మనకి అవగాహన లేని విషయాలు బైబిల్లో ఎన్నో ఉంటాయి. మనకి అంటున్నాను, మీరు ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నన్ను. నాకు కూడా అని అర్థం. మనకి అంటే మీకును నాకును అని అర్థం. ఎన్నో విషయాల పట్ల మనకి అవగాహన ఉండదు. ఇది కదా అసలైన బైబిల్ క్విజ్ అంటే. ఎన్నిసార్లు పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళారు, ఇది క్విజ్ అంటే. క్విజ్ తెలిసినవే నేర్చుకోవడం కాదు. సమరయ స్త్రీ ఏ బావి దగ్గర దేవుని కలుసుకుంది అంటే యాకోబు బావి దగ్గర. 2-3 సంవత్సరాల పిల్లల్ని యారోని అడిగినా, లేకపోతే యారోను చెల్లి ఒక చిన్న పాప క్యూట్ గా మాట్లాడుతుంది, తేజస్విని వాళ్ళ పాప, చిన్న పాప, ఆ పాపను అడిగినా చెప్తుంది. ఏంజెల్ అడిగినా చెప్తుంది. చిన్న చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు చెప్పే జవాబులు కలిగినవి కాదు క్విజ్ బిట్స్ అంటే. ఓకే, అవి అడగడంలో కూడా తప్పు ఉందని కాదు నేను అనడం, తప్పని కాదు, నెమరు వేసుకోవడం ఎప్పుడూ తప్పు కాదు తెలిసిన విషయాలైనా. కానీ తెలిసిన విషయాలు నెమరు వేసుకుంటూ జీవితాంతం గడపడం కంటే తెలియని విషయాలను తెలుసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ కదా. చూద్దాం ఎన్నిసార్లు వెళ్ళాడో. సిస్టర్ ఒక డౌట్ అడగచ్చు? అడగండి సిస్టర్. అదే సిస్టర్ 9వ అధ్యాయంలో 28వ వచనంలో అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చి పోవచ్చు ఉండేను అంటే ఇవన్నీ వస్తాయి అందులో. అంతే సిస్టర్, అంతే. ఎందుకంటే వచ్చుచూ పోవచ్చు ఉండేనంటే వస్తూ పోతూ ఉన్నాడు అని అంటే అపోస్తల కార్యములు. అందుకే నేను మొన్న మీకు ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? స్టీఫెనస్ అనేటువంటి వ్యక్తి వచనాలుగా విడదీశాడు అని చెప్పాను కదా. 11వ అధ్యాయము దానియేలు గ్రంథ వివరణలో 11వ అధ్యాయం 45వ వచనం ముగించేటప్పుడు స్టీఫెనస్ అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్లోని వచనాలను విడదీశాడు, 2 వారాల్లో విడదీశాడు అని చెప్పుకున్నాం. ఆయన ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చాడు. ఇంతకుముందు మనం బైబిల్ చదివేటప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం అనేది పత్రికలన్నిటి తర్వాత ఉండేది. ఈ మాట కూడా చెప్పాను నేను. కానీ ఆయన అవి చదివిన తర్వాత సువార్తల తర్వాత అపోస్తుల కార్యం ఉంటే బాగుంటుంది, తర్వాత పత్రికలు ఉంటే బాగుంటుంది అని ఆయన సువార్తల తర్వాత అపోస్తుల కార్యాన్ని పెట్టి తర్వాత పత్రికలను పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగిన డౌట్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇంతకు ముందు ఉన్న బైబిల్ ఫార్మెట్లో సువార్తల తర్వాత పత్రికలన్నిటి తర్వాత అపోస్తుల కార్యం ఉన్నప్పుడు పత్రికలన్నిటిలో అనేక మార్లు ఆయన యెరూషలేముకు వచ్చాడు, సున్నతి విషయంలో ఒకసారి వచ్చాడు, చందాలు వసూలు చేసి సంఘానికి సహాయం చేసేటప్పుడు ఒకసారి వచ్చాడు, కేఫాను పరిచయం చేసుకోవడానికి ఒకసారి వచ్చాడు అనేవి పత్రికలన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ విషయాలన్నిటినే అపోస్తులు ఏమేం చేశారు అనగా పౌలు గారు కానీ, శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, మిగిలిన వారు వీళ్ళందరూ కానీ చేసిన కార్యాలన్నిటినీ
అపోస్తుల కార్యములుగా చెప్పబడింది కదా. మెయిన్ పౌలు గారి యొక్క ప్రయాణాలు అపోస్తుల కార్యంలో ఇమర్చబడి ఉంది. సో అప్పుడు పత్రికల్లో ఉన్నటువంటి విషయాలు కూడా అపోస్తుల కార్యంలో మనకి కనబడేవి ఇంతకు ముందున్న ఫార్మెట్లో. అప్పుడు ఆయన వచ్చుచూ పోవచ్చు ఉండెను అని అంటే ఈ విధంగా అనేక మార్లు జరిగింది అని అర్థం. అందుకనే ఈ విషయాలను అవగతం చేసుకొని ఆయన స్వార్థల తర్వాత ఉంటే బాగుంటది అని పెట్టాడు మనకి. మీరు అది ఖచ్చితమైన చాలా అర్థవంతమైన డౌట్. మనకి వెంటనే ఏమొస్తుంది, వచ్చుచూ పోవచ్చుండేనని అపోస్తుల కార్యాల్లోనే ఉంది కాబట్టి ఇంకా ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు కదా అని ఉంటుంది. అవును, ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు. ఎన్నిసార్లు వచ్చారు అన్నది అపోస్తుల కార్యాలు ఒక్కటే చదివితే మాత్రం తెలియదు మనకి. వచ్చుచూ పోవచ్చుండేనంటే ఎన్నోసార్లు అయ్యి ఉండొచ్చు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం చదవాలి, అన్ని పత్రికలు తెలుసుకోవాలి. అందుకనే అపోస్తుల కార్యములు అర్థం అవ్వాలంటే పత్రికల మీద కంపల్సరిగా అవగాహన ఉండాలి. పత్రికలు అర్థం కావాలంటే అపోస్తుల కార్యములు మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. వచ్చుచూ పోవచ్చుండెను అని మాత్రమే బైబిల్లో అపోస్తుల కార్యాల్లో ఉంది 9:28. కానీ మరి ఎన్నిసార్లు వచ్చాడు అనేది ఈ వివరణ. ఇప్పటి వరకు 3 వివరణలు మనం చూసాం. 3 సార్లు వచ్చాడనేది చూసాం కదా రెఫరెన్సెస్తో. ఎప్పుడెప్పుడు యెరూషలేము వచ్చాడనేది 3 సార్లు ఏ విధంగా వచ్చాడనేది చూసాం. ఒకటి మారాక ఫస్ట్ టైము బర్నబాను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వచ్చారు. రెండవది ఎప్పుడు వచ్చాడని చూసాం మనము, సహోదరులకు పంచుటకు అని చెప్పుకున్నాం. మూడవసారి ఎప్పుడు వచ్చాడని చెప్పుకున్నాం మనము, సున్నతి విషయంలో తర్కించడానికి క్లారిటీ కోసం వచ్చాడు అని చెప్పుకున్నాం. అర్థమైందా సిస్టర్ ఈ మాటను బట్టి? అర్థమైంది. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఈ మూడు విషయాల్లో కూడా 3 ఆత్మీయ పాయింట్స్ ఉన్నాయి మనకి. మొదటిది, దేవుని బిడ్డలను పరిచయం చేసుకోవడం అవసరమే. రక్షింపబడిన తర్వాత ఎవరితో పరిచయం కలిగి ఉండాలని కోరుకున్నాడు పౌలు గారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళు దూరం పెట్టినా దేవుని బిడ్డలను పరిచయం చేసుకోవాలనుకున్నాడు. రక్షింపబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత ఎవరితో పరిచయం కలిగి ఉండాలి మనం? రక్షణ పొందిన దేవుని బిడ్డలతో, దైవజనులతో, విశ్వాసులతో పరిచయము కలిగి ఉండాలి. పరిచయం ఎవరితో కట్ చేసుకోవాలి? లోకముతో కట్ చేసుకోవాలి. ఈయన రక్షింపబడిన తర్వాత హత్యలతో, హింసలతో, వాటన్నిటితో పరిచయాన్ని కట్ చేసుకున్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలతో పరిచయాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేశాడు. మొదటి ఆత్మీయ పాయింట్ అది. రెండవ పాయింట్లో సహాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. రెండోసారి యెరూషలేము వెళ్ళినప్పుడు ఎవరైతే కరువు వచ్చినప్పుడు విశ్వాసులకు సహాయం చేద్దామని కలెక్ట్ చేసుకున్నారు కొంత అమౌంట్, ధన సహాయము, ఆర్థిక సహాయము. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందడుగు వేసేవాడిగా ఉన్నాడు పౌలు గారు. మనం కూడా దేవుని బిడ్డలైన వారికి, మరి ముఖ్యంగా అన్యులైన వారికి, ఎందుకంటే క్రియల ద్వారా వారికి దేవుని ప్రేమను మనం కనుపరిచేవాళ్ళుగా ఉండాలి, మాటలతో కాదు. మాటలతో వాక్యము కుప్పలుగా చెప్పినా అర్థం కాదు, కానీ క్రియతో మాట్లాడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవచ్చు. నోట్ దిస్ పాయింట్. వాక్యము గంటలు చెప్పడం మంచిదే, దేవుని సువార్తను ప్రకటించాలి. కానీ క్రియలు లేకుండా ఎంత సువార్త ప్రకటన చేసినా వ్యర్థం ప్రియులారా. క్రియలతో కూడిన విశ్వాసం చాలా గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము చచ్చిన సమానము, మృతము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది రెండవ ఆత్మీయ పాయింట్. మూడవ పాయింట్ ఒక విషయమై ఆత్మీయ విషయంలో ఒక కన్ఫ్యూజన్ వస్తే క్లారిటీ కోసం ఎవరినైనా వెంట పెట్టుకుని ఎంత దూరం అయినా వెళ్ళాలి అనే విషయం ఇక్కడ 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో తీతును వెంట పెట్టుకుని వెళ్ళుట్లో, మరికొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళుట్లో మనకు అర్థమయ్యే పాయింట్. నేను ముందుకెళ్తాను. 4వసారి ఇప్పుడు వెళ్ళారు యెరూషలేముకి అనేటువంటి మాటను మనం చూద్దాం. ఫోర్త్ టైం ఎప్పుడు వెళ్ళాడు అనే మాట చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము, క్షమించండి 18వ అధ్యాయము 22వ వచనం.
తరువాత కైసరియు రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకయు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఉగ్రియా ఎందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను. చాలు. అంత్యొకయ అంత్యొకయ అనగానే మనకేమర్థం అవ్వాలి? ఎక్కడ అలాగే ఎక్కడ అంత్యొకయ? యెరూషలేములో సిరియా. అంత్యొకయ యెరూషలేముకు దగ్గరలో ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దగ్గరలో ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి తిరిగి వచ్చారు. ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? కొంతకాలం అక్కడ నుండి తర్వాత బయలుదేరి గలతీయ ప్రాంతమందు ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచిరి. ఇది ఎప్పుడో తెలుసా? ఇది 4వసారి తిరిగి రావడం. 4వసారి అంత్యొకయకు, 3వసారి అంత్యొకయకు తిరిగి రావడం. ఇది రెండవ ప్రయాణపు ముగింపు. రెండవ ప్రయాణపు ముగింపు ఎక్కడంటే 18వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా చెప్పగలమంటే పై వచనాల్లో ఇంకా క్లారిటీ ఉంది మనకి. 21వ వచనం నేను చదువుతున్నాను. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తుమని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. ఎక్కడ? ఎఫెసులో ఇంకా ఉండండి అని వాళ్ళు బలవంత పెడుతుంటే కదా, తర్కిస్తూ వాదిస్తూ ఈయన మాటలు మాట్లాడుతూ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఉండయ్యా అని అంటుంటే ఉండటానికి ఒప్పుకోక అక్కడే ఉండిపోక టైంని కాలయాపన చేయక ఆయన తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ ప్రయాణపు ముగింపు. ఇది జరిగింది ఎప్పుడయ్యా అంటే 4వసారి. ఎన్నవసారి? 4వసారి. 21వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 21వ అధ్యాయము 15వ వచనం. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేము 21:15లో ఏమనుంది? ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. ఇది 5వసారి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చదివితే ఇది 3వ ప్రయాణపు ముగింపు. ఇది ఇందాక చెప్పుకున్నది 2వ ప్రయాణపు ముగింపు, ఇది 3వ ప్రయాణపు ముగింపు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 2 ప్రయాణాలు. 2వ ప్రయాణం కూడా అంత్యొకయలో ముగిసింది. అంత్యొకయ ఈజ్ నథింగ్ బట్ యెరూషలేముకు దగ్గరగా ఉన్నది అని అర్థం. ఇక్కడ కూడా మనకి గమనిస్తే 3వ ప్రయాణం మాత్రం పాయింట్లో ఖచ్చితంగా యెరూషలేములో ముగిస్తుంది. ఇది ఎన్నోసారి వచ్చినట్టు యెరూషలేముకి పౌలు గారు రక్షింపబడిన తర్వాత ఆయన ప్రయాణాలన్నింటిలో 5వసారి. ఈ 5 సార్లు తప్పించి పౌలు గారు మరెన్నడూను యెరూషలేమునకు వెళ్ళినట్లుగా బైబిల్లో లేదు, చరిత్రలో కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, ఒక్క పాయింట్ నేర్చుకున్నాం మనం ఇప్పటివరకు కష్టపడి. ఏంటి ఆ పాయింట్? ఎన్నిసార్లు పౌలు గారు యెరూషలేము వెళ్ళారు? 5 సార్లు. ఇప్పుడు మీరు ఎవరు అడిగినా చెప్పగలరు కదా? ఎన్నిసార్లు పౌలు గారు యెరూషలేము వెళ్ళారంటే మనం చెప్పగలమా? చెప్పగలం. ఈ వాక్యం తెలియకపోతే చెప్పగలమా? చెప్పలేము. వాక్యం మనకు అర్థంలాగా కనబడాలంటే వాక్యం మన ముందు ఉండాలి, మనం వాక్యం ముందు ఉండాలి. మన ముందు వాక్యం ఉండాలి, వాక్యం ముందు మనం కూర్చోవాలి. ఇంట్లో ఉంటేనో దేవుని పాదాల దగ్గరకు రాకుండా ఉంటేనో వాక్యం మనకు అర్థం అవ్వదు. వాక్య జ్ఞానం మనకి ఎంతటికి రాదు ప్రియులారా. చివరి నిమిషాల్లో మనం ఉన్న వాక్య భాగంలో ఈరోజు ముందుకు వెళ్ళిపోదాం. 5 సార్లు వెళ్ళారు పౌలు గారు. 5 సార్లు ప్రయాణం మొత్తంలో కూడా గలతీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో వెళ్ళింది. ఎన్నవసారి వెళ్ళినట్లు గలతీ పత్రిక 2వ అధ్యాయము
మొదటి వచనంలో చెప్తున్నటువంటి సందర్భం ఎన్నోసారి రెండవసారి. యెరూషలేముకి వచ్చినప్పుడు రెండవసారి. కాదు, రెండవసారి, సరే, మూడవసారి. మూడవసారి. మొదటిసారి పరిచయం చేసుకోవడానికి 9:26 అపోస్తుల కార్యముల గ్రంథం. రెండవసారి వచ్చింది అపోస్తుల కార్యములు 11:27 సహాయ నిధిని విశ్వాసులకు అందించుట కొరకు, అది రెండవసారి. మూడవసారి వచ్చింది సున్నతి విషయమై తర్కించడానికి. ఇది మూడవసారి అని మనం ఎలా నిర్ధారించుకోవాలంటే గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భము సున్నతి గురించి కాబట్టి, మూడవసారి యెరూషలేము వచ్చినప్పుడు తీతును కూడా వెంట పెట్టుకొని వచ్చి సున్నతి గురించి ఒక సాక్ష్యార్థంగా టెస్టిమోనీ, ఒక విట్నెస్, ఒక సాక్ష్యం చూపిస్తూ మాట్లాడాడు అన్నమాట పౌలు గారు అని మనకు అర్థం అవ్వాలి. కానీ ఇది మూడోసారా, రెండోసారా, ఒకటోసారా, ఐదోసారా, నాలుగోసారా అని మనకు తెలియాలంటే మనకి ఇప్పటివరకు హెల్ప్ అయిన రెఫరెన్సెస్ అన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలోనే ఉన్నాయి. అంటే గలతీ పత్రిక అర్థం అవ్వాలంటే దేని మీద మనకి పట్టు ఉండాలి, దేని పట్ల మనకు అవగాహన ఉండాలి, అపోస్తుల కార్యముల పట్ల మనకు అవగాహన ఉండాలి. పత్రికలు ఏ అర్థం అవ్వాలన్నా అపోస్తుల కార్యముల పట్ల మనకు అవగాహన ఉండాలి. నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను పిల్లరా. ఇప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నేను చదువుతున్నాను. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని. మీరు ఇందాక అనుకుంటున్నారు కదా, నేను మనుషుల చేత ఏర్పాటు చేయబడలేదు, అథారిటీ ఉన్న అపోస్టల్ కాదు ఇతను, మనుషుల చేత నియమించబడిన అపోస్తులుడు కాదు. మనుషుల చేత అపోస్తులుడు నియమించబడాలంటే శిష్యులందరితో కలిసి బ్రతికిన అనుభవం ఉండాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను మొదలుకొని ప్రభు ఆరోహణమై వెళ్లేదాకా వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేసిన ఒక అనుభవం ఉండాలి అపోస్తులుగా ఏర్పాటు అవ్వాలంటే అని మీరు అనుకుంటున్నారు కదా. అవన్నీ ఏమి లేవు నాకు. నేను దేవ దర్శనం ప్రకారం వెళ్ళాను. దేవుడు డైరెక్ట్ గా పిక్ చేసుకున్నాడు నన్ను. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న బాలుడు 3rd క్లాస్ చదువుతూ 5th క్లాస్ మ్యాథ్స్ అన్ని చేస్తూ 5th క్లాస్లో విన్న విషయాలన్నీ కూడా చెప్పగలుగుతూ అన్ని సబ్జెక్ట్స్లో ఉన్న విషయాలన్నీ కూడా అవగాహన కలిగి 5th క్లాస్లో ఏ ఎగ్జామ్ పెట్టినా రాయగలుగుతున్నాడు అనుకోండి. ఆ ఎగ్జామ్లో అతను పాస్ అయితే ఏ ప్రిన్సిపల్ అయినా ఆ అబ్బాయిని 6th క్లాస్లో వేయడానికి వెనకాడతారా? లేదు, వెనకాడు. 3rd క్లాస్ చదివే అబ్బాయి అయినా 4th 5th క్లాస్లో ఉన్న స్టాండర్డ్స్ కూడా అన్ని A to Z చదువుతున్నాడు, టెస్ట్ పెడితే అన్ని రాయగలుగుతున్నాడు కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఈ అబ్బాయిని 6th క్లాస్లో వేసేయచ్చు అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. పౌలు గారిలో ఏ టెస్ట్లు లేకుండా, పౌలు గారిలో ఉన్న టాలెంట్ ఏంటో, పౌలు గారిలో ఉన్న తలాంతు ఏంటో దేవునికి బాగా తెలిసింది. ఎందువలన తెలిసింది, దేని ద్వారా తెలిసిందో తెలుసా? పౌలు గారు చెప్పిన బోధ వల్ల కాదు, పౌలు గారు మారిన మార్పు వల్ల కాదు, లేకపోతే పౌలు గారు ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడని కాదు, గమలీయేలు పాదాల దగ్గర ట్రైనింగ్ అయ్యాడు నేర్చుకున్నాడని కాదు. పౌలు గారి యొక్క హింసాకాండలో ఉన్న పట్టుదలను బట్టి, ఆయనకి తెలియని విషయం, ఆయనకు అర్థం కాని విషయం, ఆయన భావించని, ఆయన ఒప్పుకొన్న ఒక విషయం పట్ల ఎంత పట్టుదల కలిగి దేశం దాటి, ఖండం దాటి, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా దేవుని బిడ్డలను పట్టుకొని ఈడ్చుకొని వచ్చి ఇది జరగకుండా చేయాలని ఎంత పట్టుదల కలిగి ఉన్నాడే ఈ మనిషి, ఈ సౌలు అనే మనిషి. ఇదే మనిషిని మనం ఆకర్షించి వాస్తవం సత్యం ఏంటో తెలియజేస్తే దేవుని దగ్గర నుండి ఈడ్చుకెళ్లే ఈ మనిషి అనేక మంది ఆత్మలను దేవుని దగ్గరకు ఈడ్చుకురాడా అనేటువంటి నమ్మకం కలిగింది దేవునికి. ఆయనలో ఉన్న తెగింపు, పట్టుదల, దేవుణ్ణి ఎరగకుండానే ఆయన నమ్మిన ఒక విశ్వాసం పట్ల, ఆయన నమ్మిన ధర్మశాస్త్రం పట్ల, ఆయన నమ్మిన మోషే కట్టడల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఇలా చేస్తున్నాడే. అసలు సత్యం ఏంటో, అసలు విశ్వాసం ఏంటో, అసలు మార్గం ఏంటో తెలియజేస్తే
ఇంకెంత పట్టుదలగా ఉంటాడు అని ఆలోచన చేశాడు. ఆయన హింస ప్రవృత్తి, ఆయన గత కాలంలో, పాతకాలంలో ఆయన బ్రతుకులో ఉన్నటువంటి ఆ యొక్క సంచలనాత్మకమైనటువంటి ఆ ఆ దుష్టత్వము, ఆయన చెడుతనము ప్రభువునే కదిలించింది, ప్రభువుకే ఆలోచన కలుగజేసింది. దేవునికి కావాల్సింది ఎలాంటి వాళ్ళే. నీతిమంతులకు దేవుడు అక్కర్లేదు. నీతిమంతులను నేను పిలువ రాలేదు, పాపులను పిలువ వచ్చింది. జక్కయ్య చెట్టు దగ్గర చాలా మంది ఉన్నారు. చుట్టూ ఆయన మీద పడుచున్నారంట జనం, కిక్కిరుస్తున్నారు జనం. కానీ దేవుని దృష్టి కిక్కిరిసి ఉన్న వాళ్ళ మీద, ఆయన మీద పడే వాళ్ళ మీద, ఆయన్ని ఆనుకుని ఉన్న వాళ్ళ మీద, ఆయనకి టచ్ అవుతున్న వాళ్ళ మీద లేదు. ఆయనకు దూరంగా, ఆయన చూపుకు వ్యతిరేకమైన దిశలో ఎవరు పైన చూస్తున్నాడో. ఎరికో దగ్గర యేసు ప్రభు ఒక్కడే పైన చూశాడు. మనుషులందరూ చుట్టూ చూస్తున్నారండి. మనుషులందరికీ ఒకే ధ్యాస, ఒకే దృష్టి ఉంటుంది. దేవుడు మనుషులకు అతీతుడు. మనుషుల కంటే ఒక మెట్టు అధికంగా ఆలోచన చేసేవాడు దేవుడు. మనుషుల కంటే ఒక మెట్టు మంచిగా ఆలోచన చేస్తాడు దేవుడు, అద్భుతంగా ఆలోచన చేస్తాడు దేవుడు. చుట్టూ ఉన్న వీళ్ళని చూడలేదు దేవుడు. చుట్టూ లేకుండా, దేవునికి టచ్లో లేకుండా, 7వ వచనం 19వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది లోకస్వార్త. పాపి అయిన మనుషుని అంట ఈయన బస చేయ వెళ్ళనని వారు చాలా సణుగుకునిరి అని ఉంటుంది. పాపి అయిన మనుషుడు జక్కయ్య, ఆయన కోసం వచ్చాడు ఎరుకో. ఎరుకోలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మందిని విజిట్ చేసి ఉండొచ్చు, అందరి గురించి రాయబడలా, పాపి గురించే రాయబడింది. నువ్వు ఎప్పుడైనా నా కోసం ఫంక్షన్ చేసావా డాడీ? నీ మాట నేను ఎప్పుడైనా మీరేనా? ఒక్కసారైనా నీకు ఎదురు చెప్పానా? ఉంగరం పెట్టడం, గుర్రం మీద ఎక్కించడం, ఫంక్షన్ చేయడం, వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు ఇవన్నీ పెట్టి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నావే, క్రొవ్విన వాటిని వధించి ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నావే, నేను నీ దగ్గరే ఉన్నానుగా, ఎందుకు నీకు ఈ పక్షపాతం? ఈ తమ్ముడు తప్పిపోయి వెళ్ళి క్లియర్గా వేశ్యలతో గడిపొచ్చాడు. ఇతను తప్పిపోయిన కుమారుడు, అతని కోసం ఫంక్షన్ చేస్తున్నావా అంటే అతను చెప్పిన విషయం ఏంటో తెలుసా? నావన్నీ నీవి, నీకు కాదు ఫంక్షన్ అవసరం. చనిపోయి బ్రతికాడు వాడు, తెలుసుకున్నాడు వాడు, వాడికి ఫంక్షన్ చేయడం అవసరం. పరలోకంలో కూడా అంతే, పరలోకంలో కూడా అంతే. సౌలు ఉన్నటువంటి ఆ సందర్భాల్లో, సౌలు జీవించిన ఆ సందర్భాల్లో ఎంతో మంది అననీయతో సహా దేవుణ్ణి ఎరిగి దేవునితో పాటు బ్రతుకుతూ నిత్యం ప్రార్థనలు చేస్తున్న వారు ఉన్నారు. కానీ అననీయని పౌలంతగా దేవుడు వాడుకోలేదు. అన్నంత మాత్రాన అననీయ దేవునికి ఇష్టడని కాదు, అయిష్టడని కాదు, ఆయన కూడా ఇష్టడే. కానీ ఎవరైతే దూరంగా ఉన్నారో, ఎవరైతే పాపంలో చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే దేవునికి అయిష్టుడుగా బ్రతుకుతున్నారో, వారి మీద దేవుని యొక్క కాన్సన్ట్రేషన్, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అపారమైన దీర్ఘశాంతము వారి పట్ల మెండుగా ఉంది ప్రియులారా. అందుకే పౌలు గారు అంటారు, పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరించును, అపరిమితముగా విస్తరించును. అదే మాట 1వ అధ్యాయం గలతీ పత్రిక 15లో కూడా ఆయన అంటున్నాడు, నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. ఆయన కృపే ఆయన నన్ను పిలిచాడంటే, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. ఈయన కృషి ఏమి లేదు దీనిలో, పౌలు గారి కృషి కేవలము దేవుని కృప చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన కేవలము దేవుని కృప చేత ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఎంత ఘాటుగా వాదిస్తున్నాడయ్యా ఈయన అంటే, ఎంత ఘాటుగా వాదిస్తున్నాడయ్యా అంటే, మీరు ఇప్పుడు దాకా భిన్నమైన ఒక్క బోధ విని, ఎవరో చెప్పిన మాటలు విని
నా గురించి నేను అపోస్తులు కాదు, నా బోధ కరెక్ట్ కాదు, సున్నతి వద్దు అని నేను చెప్తుంటే అది కరెక్ట్ కాదని మీరు నమ్ముతున్నారే, బ్రెయిన్ ఉందా మీకు అసలు? సాదా సీదా మనుషులు చెప్తే మారినోడిని అనుకుంటున్నారా నేను? వాక్యం ఒకటి చెప్పి ఆచరించడం ఇంకొకటి చేసేటువంటి సామాన్యులైన బోధకుల మాటలు విని మార్పు చెందినోడిని అనుకుంటున్నారా నేను? అలాంటి ఎన్నో బోధలు చేస్తుంటే బోధించిన వాడిని కూడా ఖండించినోడిని నేను, బోధించిన వాడిని హతమార్చినోడిని నేను, వాక్యం చెప్తూ వాక్యం వినే వాళ్ళని ఈడ్చుకెళ్ళిన వాళ్ళని నేను. ఇలాంటి వాళ్ళు చెప్తే విని మారినోడిని కాదు నేను. డైరెక్ట్లీ పిక్డ్ బై గాడ్, డైరెక్ట్లీ చూజన్ బై గాడ్, డైరెక్ట్లీ పెనట్రేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత గుచ్చబడిన వాడిని, వాక్యం అనే గ్యాలం చేత పట్టబడిన చేపను నేను. అపోస్తులుగా ఉండాలంటే మనుషులు ఏర్పాటు చేసిన నియామకాలతో లేకపోతే రూల్స్తో ఎలక్ట్ అయిన వాడిని కాదు నేను. నన్ను ఎలక్ట్ చేసిన వాడు దేవుడు. అందుకే స్ట్రాంగ్ ఇంట్రడక్షన్ ప్రియులారా. మళ్ళీ నేను వెళ్ళట్లేదు. మొదటి వచ్చిన మీరు తర్వాత చదువుకుని మొదటి అధ్యాయం మొదటి వచ్చిన గలతీ పత్రిక. మనుషుల చేత కాక, ఏ మనుషుని వలనైనను కాక, ఒక మెడలో ట్యాగ్ వేసుకుని ఒక ఐడి కార్డ్ వేసుకుని వచ్చినోడు కాదు. దేవుడు పట్టుకున్నాడు. ఏ మనుషుల దగ్గర నేను నేర్చుకోలేదు, ఏ ట్రైనింగ్ నేను తీసుకోలేదు. దేవుని దగ్గర నేను ట్రైన్ అయ్యాను. నా గురువు, నా ప్రభు, నా స్కూల్ నా బైబిల్, నేను అనుభవాలతో నేర్చుకున్నాను అని చెప్తూ ఆయన 2వ వచనంలో అంటాడు, దేవదర్శన ప్రకారమే వెళ్ళానంటే తీతుని వెంట పెట్టుకొని వెళ్ళానంటే సాదా సీదాగా సింపుల్గా నా అంతటి నేను వెళ్ళలా. అది కూడా దేవుని చిత్తము. దేవదర్శనం ప్రకారమే వెళ్ళితిని. 2వ వచనం, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న స్వార్థను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. నేను చెప్పిన వాక్యం తప్పని మీరు అంటున్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకొని చెప్పలా. తప్పు అయిపోయిందయ్యా, అక్కడ పొరపాటుగా నోరు జారి వాక్యం తప్పు చెప్పానయ్యా అని నేను చెప్పట్లా. అక్కడ ఏం చెప్పానో అదే చెప్తున్నా. అక్కడ నేనేం చెప్పానో అది దేవుని నుండి పొందిన వాక్యం అని ఇక్కడ కూడా అదే చెప్తున్నా. నా బోధన నేను మార్చుకోవట్లా. ఆ సంఘంలో ఒక బోధ, ఈ సంఘంలో ఒక బోధ, ఈ సంఘంలో భాషలతో మాట్లాడు, ఈ సంఘంలోకి వెళ్తే భాషలు వీళ్ళు మాట్లాడరు కాబట్టి మాట్లాడకూడదు, ఈ సంఘంలో అలంకరించుకోవచ్చు, ఈ సంఘంలో వీళ్ళు అలంకరించుకోకూడదు కాబట్టి అలంకరించుకోరు కాబట్టి అలంకరించుకోవడం తప్పు అని నేను మార్చి మాట్లాడాల. ఒకే బోధ నాది, అథెంటికేటెడ్ ప్రీచింగ్. నా బోధ పైనుండి వచ్చింది. దేవదర్శనం వలన దేవుడు దర్శించాడు. ఒక మాట అంటాడు, అతిశయపడుటకు ఆస్కారం ఉంటే, అతిశయపడ వీలుంటే, అతిశయింపవలసి వస్తే నేను బోధను బట్టే అతిశయిస్తా, నా దేవుని వాక్యాన్ని బట్టే అతిశయిస్తా, నా దేవుని బట్టే అతిశయిస్తా. ప్రియులరా, అతిశయిస్తున్నామేమో మన సంఘాలను బట్టి, అతిశయిస్తున్నామేమో మన కొడుకులను బట్టి, గర్విస్తున్నామేమో మన భర్తను బట్టి, మన కుమారులను కుమార్తెలను బట్టి, మన సంపదను బట్టి, మనకున్న బలగాన్ని బట్టి, మనకున్న నోరును బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి. నో, ఎవడైనను అతిశయింపగోరిన ఎడల వాడు ప్రభువునందే అతిశయింపవలెను. నిజంగా క్రైస్తవులైతే మన అతిశయం మన ప్రభువే. ఏదైనా గర్వంగా మనం ఫీల్ అవ్వాలంటే వాక్యాన్ని బట్టే. నో అదర్ ఇష్యూ. ఇక ఏది మనది కాదు అంటున్నాడు. నేను దేవదర్శనములు కలిగిన వాడు. చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. తనకు కలిగిన దర్శనం గురించి కింద వివరిస్తాడు మొత్తం. అతిశయపడుతున్నాను, ప్రభు నాకు సూటిగా తెలియపరిచిన విషయాలను బట్టి నేను అతిశయపడుతున్నాను. ఉందా నీకు ఈ అతిశయం? దేవుని కొరకు ఒక వెపన్గా వాడబడే ఆసక్తి నీకుంటే, నువ్వు అతిశయపడే విధంగా దేవుడు కూడా నిన్ను గురించి అతిశయపడే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు.
నన్ను దేవుడు ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్పగలవా? దేవుడు నా జీవితంలో ఈ సాక్ష్యం ఉంచాడు అని చెప్పగలమా? ఏంటి మన అతిశయం? ఇల్లుని చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తాను నేను అని చెప్పగలవేమో. నీ ఆత్మీయ ఇంటిని ఆర్గనైజ్ చేసుకున్నావా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఇల్లు కట్టుకొను. ఇల్లు అంటే ఆత్మీయ ఇల్లు. భర్తను ఆత్మీయంగా కట్టుకోవడం, పిల్లల్ని కట్టుకోవడం, తల్లిదండ్రులను, అత్తమామలను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, మరుదులను, బావగారిని, కుటుంబాలను దేవుని సన్నిధిలోకి నడిపించుకోవడం, కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఏ రాయి ఎక్కడ గుంటలు పడకుండా. ఇల్లు కట్టుకున్న తర్వాత మేకులు కొట్టుకోవడానికి ఇష్టపడం మనం. సున్నం చెడిపోతే ఇష్టపడం మనం. ఇంటికి బొక్క పడితే, కారు కొనుక్కుంటే కారుకి మచ్చలు పడితే, గీతలు పడితే ఇష్టపడం మనం. ఎందుకంటే మనది చెక్కు చెదరకుండా నీట్గా ఉండాలని. చెక్కు చెదిరిన మన ఆత్మీయ జీవితాల్లో నీట్నెస్ ఎప్పుడు వస్తుందండి? మచ్చలు పడిపోతున్నాయి మన ఆత్మీయ జీవితాలకి. వాక్యం కొదువవటం వల్ల, దేవుని సన్నిధిలో గడపకపోవడం వల్ల, దేవునికి సమయం ఇవ్వకపోవడం వల్ల, దేవుని సన్నిధిలో మొరపెట్టకపోవడం వల్ల, ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత ఆయన్ని వేడుకోకపోవడం వల్ల మన ఆత్మీయ జీవితాలకి అన్ని రంధ్రాలే. రక్షణ అనే ఓడ అనుకుంటున్నాం. నడి సముద్రంలో మనం బ్రతుకుతున్నాం. ఒక్క రంధ్రం ఉన్నా మునిగిపోతాం. మనకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? అపనమ్మకం అనే రంధ్రం, ప్రార్థన వెలితి అనే రంధ్రం, అవిశ్వాసం అనే రంధ్రం, అసూయ అనే రంధ్రం, కపటం అనే రంధ్రం, ఇచ్చకపు మాటలు అనే రంధ్రం, మత్సరము కుళ్ళు అనే రంధ్రం, ఒకరితో పోల్చుకునే రంధ్రం. మన భాషలో చెప్పుకోవాలంటే అన్నీ బొక్కలే, అన్నీ వెలితిలే. ఇలాంటివి ఉంటే నట్ట నడి సముద్రంలో మునిగిపోయే స్థితిగతుల్లో మనం ఉన్నాం. కట్టుకుంటున్నామా? ఎక్కడ ఏమవుతుందో మన ఓడకి చెక్ చేసుకుంటున్నామా? నిరంతరం ప్రార్థనతో, వాక్యంతో, దేవుని బిడ్డల మాటలతో, హెచ్చరికలతో, ఆదరణకరమైన అంశాలతో, పాటలతో హెచ్చరింపబడాలి, దిద్దుకోవాలి మనల్ని. నేను అంటున్నాడు, అతిశయించిన ఎడల నేను నా దర్శనాలను గురించి, ప్రత్యక్షతలను గురించి అతిశయించుతున్నాను. పౌలు గారికున్న మహద్భాగ్యం అండి అది. పౌలు గారికున్న మహద్భాగ్యం అది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకంటే గలతీ సంఘంతో ఏ ప్రాబ్లం అయితే ఎదురైందో పౌలు గారి యొక్క జీవిత చరిత్రలో కొరింథీ సంఘంతో కూడా అదే ఎదురైంది. గలతీతో ఏ సంజాయిషి, ఏ ఎక్స్ప్లెనేషన్ అయితే, ఏ ప్రూఫ్ అయితే చెప్తున్నాడో అదే ప్రూఫ్, అదే సంజాయిషి కొరింథీలతో కూడా పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు కొరింథీ పత్రిక ధ్యానం అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. గలతీతో ఎదురైందో కొరింథీతో కూడా అదే ఎదురవుతుంది. నేను అతిశయిస్తున్నాను అని అంటున్నాడు. ఒకానొకప్పుడు ఈయన అన్నాడు, నేను చాలా తక్కువ వాడిని అందరిలో అన్నాడు. ఈయన అపోస్తులందరికంటే నేను తక్కువ వాడిని అన్నాడు. ఒకానొకప్పుడు మరలా ఈయనే అన్నాడు, అపోస్తులందరికంటే నేను లేస మాత్రమైనా నువ్వు తక్కువ వాడిని కాను అన్నాడు. ఏంటి డిస్క్రిమినేషన్? వై దిస్ డిఫరెన్స్ అక్కర్స్ ఓవర్ హియర్? ఎందుకు వచ్చింది ఈ డిఫరెన్స్, ఈ తేడా అని గనక ఆలోచన చేస్తే, తక్కువ వాడనని ఎప్పుడు చెప్పుకున్నాడు తెలుసా? ఆయన గత జీవితం గురించి మాట్లాడుకుంటూ, తలుచుకుంటూ నేను చాలా తక్కువ వాడనన్నాడు. నేను ఆ అద్భుతమైన రెఫరెన్సెస్ చూపించకుండా ఉండలేను ప్రియులారా. మీరు ఒకసారి చూడండి. కొరింథీలతోనే 2 మాటలు కొరింథీలతోనే అన్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం చదవండి దయచేసి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. ఇంకొక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. మొదటి కొరింథీ 15:5. క్షమించండి, 15వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున కేఫాకును తర్వాత 12 కనబడను.
అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం కొనగలను. 9వ వచనం అమ్మ. వీరిలో 5 అని చెప్పాను, 9వ వచనం. మొదటి కొరింథీ 15:9. ఏలయనగా నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో ఉంది ఈ మాట. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును అపోస్తులందరిలో తక్కువ, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అపోస్తులందరిలో తక్కువ వాడను నేను. ఎందుకు తక్కువ వాడు? ఎందుకు నేను తక్కువ వాడను? అపోస్తులుడని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను అన్న పౌలు గారు ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, ఎందుకంటే నేను ఆ విధంగా సంఘాన్ని హింసించాను, అందుకని నేను అపోస్తులను అనిపించుకోవడానికి ఏమాత్రం యోగ్యుడిని కాదు. తన గత జీవితాన్ని తలపోసుకొని నేను యోగ్యుడిని కాదని తనను తాను తగ్గించుకుంటున్నాడు. మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్, మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మన గతాన్ని మనం తలుచుకున్నప్పుడు మనం తగ్గించుకోవాలి. పాపపు బురదలో ఉన్నటువంటి పందులం మనం. పందుల్లాగా పాపములో కొట్టుమిట్టాడినటువంటి వాళ్ళం మనం. అవిధేయతతో దేవుని మాట వినక దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేసిన వాళ్ళం మనం. మన గడిచిన జీవితము అవిధేయతతో కూడిన జీవితము, దేవునికి అయిష్టమైన జీవితము, వాటిని తలుచుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఏమనాలి? నేను అర్హుడును కాదు, అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాదు. తప్పిపోయిన చిన్న కుమారుడు అన్నమాట కూడా ఇదే కదా. అయ్యా, నీ కుమారుల్లో ఒకడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, నీ కుమారుడునని అనిపించుకున్నటకు నా దగ్గర అర్హత లేదు, నేను కోల్పోయా. కానీ నీ పనివారిలోనైనా నన్ను ఒకనిగా చేర్చుకో అని అడుగుతాను నా తండ్రి దగ్గరికి వెళ్ళి అనుకున్నాడు. కుమారుని నుండి సర్వెంట్ వరకు తగ్గించుకోవడం అంటే అది. కుమారుడివే, సర్వెంట్గా ఉండు, తగ్గించుకోవడం అంటే అది. సర్వెంట్ అయ్యుండి కొడుకుగా ఫీల్ అవ్వద్దు. సర్వెంట్ అయ్యుండి కొడుకుగా ఫీల్ అవ్వద్దు. దాసుడు అయ్యుండి యజమానుడిగా ఫీల్ అవ్వద్దు. హెచ్చిప్పది. యజమానుడి స్థితిలో నువ్వు ఉన్నా కూడా దాసుడుగా ఫీల్ అవ్వు. అది తగ్గింపు, అది తగ్గింపు. ఒక ఆంటీని నేను ఎరుగుదును, మా సంఘానికి వస్తారా ఆంటీ? ఆంటీ సంఘానికి వస్తున్నప్పుడల్లా 120 రూపాయలు రావడానికి ఆటో ఛార్జ్ పెట్టుకొని ఇక్కడికి వస్తారు వాక్యం వినడానికి. వెళ్ళడానికి 120 రూపాయలు. వచ్చి ఒక్కొక్కసారి నేను వాక్యం పంచుకుంటానని పర్మిషన్ తీసుకొని ఆమెకు వచ్చిన మాటలు చెప్తారు. 10-15 నిమిషాలు వాక్యం చెప్తారు. నేను సాక్ష్యం చెప్పాల్సిన అవసరం సమయం ఇచ్చినప్పుడు సాక్ష్యం చెప్తారు. యథార్థంగా ప్రార్థన చేస్తారు. వడ్డించే సమయం, అందరికి భోజనం వడ్డించేటప్పుడు చెంగు తిప్పి తోపుకొని వంట చేస్తారు. అందరూ భోజనం చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసిన గిన్నెలన్నీ కడిగి దాసురాలిగా పనిచేసి ఆమె ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారు. ఎంత గర్వంగా ఉంటుందో ఆమె ప్రవర్తన గురించి ఆలోచన చేసినప్పుడు. ఎంత తగ్గింపు కలిగిన స్త్రీ ఆమె అనిపిస్తుంది. దేవుని కుమార్తె ఆమె, కానీ దాసురాలని ఆమె మర్చిపోలేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా గత జీవితాన్ని నేను తలుచుకున్నప్పుడు, ఎంత హింసించానో ఆలోచన చేసినప్పుడు, నేను అపోస్తులుడును అనిపించుకున్నటకు యోగ్యుడును కాడు. చిన్న కుమారుడు గుర్తొస్తున్నాడు. కుమారుడునని అనిపించుకున్నటకు అర్హుడును కాను, యోగ్యుడును కాను. తగ్గింపు. మరొక చోట ఈయన అంటున్నాడు, నేను ఏమాత్రము అపోస్తుల కంటే తక్కువ వాడను కాను. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక. తక్కువ వాడను, యోగ్యుడును కాను అన్న పౌలు గారే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. 11వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? వాక్యం చదవమన్నప్పుడు మీరు చదివితే ప్రూఫ్ అవుతుంది. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశమాత్రమును తక్కువ వాడును కానని తలంచుకొనుచున్నాను. చాలు, నేను కొంచెం కూడా తక్కువ వాడిని కాను ఈ అపోస్తలుల కంటే అని తలంచుకొనుచున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతో తెలుసా?
మీరు అనుకోవచ్చు, 1 కొరింథీయులకు రాసిన వెంటనే బైబిల్లో 2 కొరింథీ పత్రిక ఉంది కాబట్టి 1 కొరింథీ పత్రిక రాసిన వెంటనే 2 కొరింథీ రాసిన పత్రిక రాశాడు పౌలు గారు అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లు. 1 కొరింథీ పత్రికకి 2 కొరింథీ పత్రికకి మధ్యలో అనేకమైన పత్రికలు రాశారు పౌలు గారు. అంటే ఆయన జీవితంలో అనేకమైన సంవత్సరాలు గడిచిన తర్వాత రాసిన మాట. పాత జీవితాన్ని తలుచుకున్నప్పుడు తగ్గించుకొని అర్హుడును కాను, చాలా తక్కువ వాడిన అపోస్తులు అన్న ఈ పౌలు గారే తను పరిణితి చెందిన తర్వాత, ఆత్మీయ జీవితంలో అడుగు అడుగు ఎదిగిన తర్వాత, బోధించిన తర్వాత, ఆచరించిన తర్వాత, తర్కించిన తర్వాత, వాక్యంలో మునిగి తేలి ఈత కొట్టిన తర్వాత చెప్తున్నమాట, నేను అపోస్తుల కంటే ఎంత కూడా తక్కువ కాదు. ఎందుకంటే నేను డైరెక్ట్లీ చూజన్ బై గాడ్, దేవుని చేత డైరెక్ట్గా ఏర్పాటు చేయబడిన వాడిని అని అంటున్నాడు. గలతీ పత్రికలోకి వెళ్ళిపోదాం, 2వ అధ్యాయంలోనికి. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. 3వ వచనం, అందరూ 2వ వచనంలో చివరి పదం మాట్లాడుతున్నాం మనం. సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశద పరిచితిని అంటున్నాడు. ఇక్కడ విశద పరిచితిని అంటే అర్థం ఏంటండి? విశద పరిచితిని అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, వివరించితిని అని అర్థం. మరి వివరించాడో విశదపరిచాడో లేడో ఒకసారి ప్రూవ్ చేసుకోవాలిగా మనం కూడా. ఈయన గలతీతో సాక్ష్యం చెప్తూ ఆయన గురించి ఆయన ఆటోబయోగ్రఫీ చెప్తూ వెళ్ళాడు. ఈ ఆటోబయోగ్రఫీలో ఈయన ఉపయోగించే పదాలు కరెక్టా కాదో తెలియాలంటే మనం రుజువు చూడాలి. చూద్దాం, అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. వివరించాడా లేదా అక్కడ ఏమనుందో మనం చూద్దాం. 15వ అధ్యాయము 14వ వచనం, అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను వివరించి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 15:14 కదమ్మా. 15వ అధ్యాయము 14వ వచనం ఏమని వివరించి ఉన్నాడు? అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన. ఓకే సిస్టర్, ఆ వచనం ఇంకా మనకి అవసరం లేదు. మీరు చదివిన 14-15 వచనాలు సరిపోతుంది. ఇక్కడ గమనిస్తే వివరించి ఉన్నాడు అనే మాట కనపడింది కదా 14వ వచనంలో మనకి. ఇక్కడ వివరించింది ఎవరు? సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను అంటే పేతురు గారు వివరించే ముందే పౌలు బర్నబాలు వాళ్ళతో పాటు వెళ్ళిన కూడా వివరించారనే మాట ఇదే అధ్యాయంలో ఉంది. 4వ వచనం చదవండి, 15వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 4వ వచనం. వారు యెరూషలేమునికి రాగా సంఘపు వారును అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. మనం గలతీ 2:2లో మనం ఏం చూసాం? విశదపరిచిరి అని చూసాం. మరి విశదపరిచారా లేదా? ఇక్కడ సున్నతి మ్యాటర్లో విశదపరిచారా లేదా? 15వ అధ్యాయం 4వ వచనంలో మరియు 14వ వచనంలో వివరంగా మాట్లాడారా లేదా? మాట్లాడారు. ఏమి జరిగిందో అదే చెప్తున్నాడు. జరిగింది ఒకటైతే ఇంకొకటి చెప్పట్లా. కొంతమంది ఒక కళ వస్తే ఇంకోటి చెబుతారు, దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఎన్హాన్స్ చేసి దానికి యాడ్ చేసి చెప్తుంటారు. జరిగిన విషయం ఒకటైతే క్రైస్తవుల్లో ఉన్న పెద్ద జబ్బు అది. జరిగింది ఒకటైతే స్టేజ్ మీదకి వెళ్ళేసరికి పూనకం వస్తుందో లేకపోతే ఆ సాతానుడు అక్కడ కూడా వెళ్ళని వాడుకుంటాడో తెలియదు, కానీ దేవుని చేత మెప్పు పొందకపోగా మనుషుల చేత మెప్పు పొందాలని లేనివి ఉన్నవి కలిపి మాట్లాడుతుంటారు.
పౌలు గారు ఉన్నదే మాట్లాడుతున్నాడు. విశుద్ధపరిచాము, ఏం చేశాడో అదే చెప్తున్నాడు. వివరించాము అనే మాటని ఇక్కడ విశుద్ధపరిచాము అని వివరంగా తెలియజేస్తున్నాడు. 3వ వచనం, గలతీ పత్రిక 2:3 వచనం, ఆయనను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు, మనలను దాసులుగా చేసుకున్న వల్లని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన ఇది జరిగినది. ఎవరి సహోదరులు అంటే మరలా మనం 15వ అధ్యాయం గురించి మాట్లాడుకోవాలి. పరిసయ్యులైన యూదులు, దొంగతనముగా చొరబడిన కపట సహోదరులు వీళ్ళు. ఎందుకు చెప్పబడ్డారు ఈ విధంగా అంటే 15వ అధ్యాయంలో అసలు సంఘం, దానికి మెయిన్ సంఘంలోనికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళని మేము పంపలేదన్నారు వాళ్ళు. అందుకనే పంపబడకుండా వచ్చినటువంటి కపట బోధకులు వీళ్ళు, పర్మిషన్ లేకుండా వచ్చినటువంటి కపట బోధకులు వీళ్ళు అనేటువంటి మాటలు అక్కడ కనబడుతున్నాయి. వాళ్ళు అసలు వారి చేత మేము పంపనే ఉండలేదు, వారికి ఈ విధంగా మాట్లాడమని మేము అధికారం ఇచ్చి ఉండలేదు అంటారు. 15వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో 24వ వచనం, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అసలు సంఘం చేత పంపబడిన వాళ్ళే కాదు వీళ్ళు. వాళ్ళు కేవలం పర్సనల్ గ్రడ్జ్తో పౌలు గారి మీద ఈర్ష్యతో పౌలు గారి మీద ఒక చెడు బురద చల్లని వచ్చి చెప్పిన వాళ్ళు వీళ్ళు అని పౌలు గారు మరొకసారి గలతీ పత్రికలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో వీళ్ళు కపట సహోదరులు, సున్నతి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ప్రీచింగ్ చేసిన వారు వీరు. అలాంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా కలత చెందించారు సంఘాన్ని అనే మాటలు చెప్తున్నాడు. ఇంతవరకు ఇక్కడ మనం కామా పెట్టుకుందాం. ఈ సెషన్లో చాలా సమయం అయింది కనుక ఈనాటి పాఠం ఇంకా నేను ఏర్పాటు చేసుకున్నది ముగియలేదు, కానీ నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. పౌలు గారు ఎంతో వేదనతో, ఎంతో ఆర్ద్రతతో, రోషం కలిగి మాట్లాడుతున్నటువంటి సాక్ష్యం. అందుకని దీనికి మనం పెట్టుకున్న పేరు ఆటోబయోగ్రాఫికల్ వాదన ఏమంటాం, ఆర్గ్యుమెంట్. ఆటోబయోగ్రాఫికల్ ఆర్గ్యుమెంట్లో పౌలు గారు ఇస్తున్నటువంటి వివరణ గలతీ సంఘానికి ఒక్కొక్క మెట్టులో, ఒక్కొక్క చిక్కుముడిలో ఆయన తెలియజేసుకుంటూ, ప్రూవ్ చేసుకుంటూ, తను ఎంత స్థిరమైన వాడో తెలియజేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి విషయాలు. అయితే ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను, సంఘంలోనైనా కుటుంబంలోనైనా మన మీదకు కూడా ఇలాంటి విమర్శ వచ్చినప్పుడు మరి మనం ప్రూవ్ చేసుకొని సత్యంగా మాట్లాడుతూ, సత్యంగా వాదిస్తూ, సత్యమును దేవుని బిడ్డలకు, సంఘస్థులకు, కుటుంబీకులకు తెలియచేయడం తప్పంటారా, కరెక్ట్ అంటారా? కరెక్ట్. ఎందుకంటే వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ప్రతి విషయంలో సత్యం వైపు వాదించడం ఎప్పుడు తప్పు కాదు. దేవుడు ఎప్పుడు సత్యం వైపు నిలబడతాడు. పౌలు గారిలో ఉన్న ఈ అనేకమైనటువంటి అద్భుతమైన ఆ విషయాలను మనం కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. పౌలు గారిలో అనడం కంటే కూడా వాక్యములో దేవుడు మన కొరకు రాయించిన విషయాల్లో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మనం అనుసరిస్తూ ముందుకెళ్ళాలని ప్రభు పేరట వాక్యపు వెలుగులో లేఖనాల ఆధారంగా మనందరం కూడా హెచ్చరింపబడుతున్నాం. ప్రియులారా, మిగిలిన విషయాలు ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే నెక్స్ట్ సెషన్లో మనం విందాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన ఎవరైనా చేసినట్లయితే మనము ముగించుకొని సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుల, మహోన్నతుల, దయగల తండ్రి, కృపగల రాజ్యాన్ని పరిశుద్ధ పాదముకు స్తోత్రం నాయన. అనేక లేని వారము అయోగ్యులము పాత్రలమైన మమ్మల్ని నాయన ఈ సాయంకాలం వరకు సజీవ లెక్కలో ఉంచి నాయన నీ పాద సన్నిధిలో చేరి ఈ వాక్యాన్ని వినుటకు, వాక్యంలోని సత్యాలను గ్రహించటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వందనం, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. పౌలు గారి జీవితం ద్వారా వాక్యంలోని సత్యాలు నాయన బోధించిన నాయన కుమార్తెను ఇంకా ఎక్కువగా ఆత్మాభిషేకంతో నింపి వాడుకొని మనం వేడుకుంటున్నాం. వినిన వాక్యం వ్యర్థమైపోకుండా మా జీవితాలకు కూడా అన్వయించుకొని
వాటి ప్రకారం నాయన మేము నడిచే కృప మా అందరికీ దయచేయమని ఇక్కడ చేరిన ఒక్కొక్క బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఆయన తండ్రి మరి పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని, మరి పాప 10th క్లాస్ రాయించిన పాపను కూడా మీ కాపుదల్లో భద్రపరిచిన ఆయన తండ్రి, బిడ్డలిద్దరిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నాయన తండ్రి, మరి నాయన మేము కూడా నాయన తండ్రి మా జీవితంలో నాయన తండ్రి పౌలు వలె రోషముగా తండ్రి మేము నీ కొరకు నిలబడి సాక్షులముగా ఉండే కృప మా అందరికీ దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబం అంతటికి, ప్రత్యేకంగా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ కును, సర్వలోకమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గూగుల్ మీట్ లో జాయిన్ అయినందుకు మిమ్మల్ని అందరినీ ఒక 4-5 days తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపటి దినాన ఇదే సమయానికి గూగుల్ మీట్ ఉంటుంది. అందరం కూడా తిరిగి జాయిన్ అవుదాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడైనను గాక. ప్రేమపూర్వక వందనాలతో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వందనాలమ్మ, లూదియమ్మ వందనాలమ్మ, అరుణ సిస్టర్ బాగుందా మీకు ఇప్పుడు హెల్త్? బాగుంది సిస్టర్. కోల్డ్ అవన్నీ తగ్గిపోయాయి సిస్టర్. ఫ్రైడే కల్లా ఓకే, క్యూర్ అయిపోయాను. ఫ్రైడే నైట్ వెళ్ళాను. సాటర్డే చర్చ్ లో ప్రార్థన ఉంది. ప్రభు మహాకృపణ చాలా బాగా జరిగింది. సండే కూడా అక్కడ ఆరాధనలో పాల్గొనడం జరిగింది. సత్యవేదం సిస్టర్ని కలుద్దాం అనుకున్నాను, కానీ కలవడం వీలవ్వలేదు సిస్టర్. ఇంకా మిగిలిన పనుల వల్ల కూడా వేరే సిస్టర్ రావట్లేదు కదా. ఆ సిస్టర్ క్యాంటీన్ లాంటిది పెట్టుకున్నారంట సిస్టర్. టైము ఇదే సమయంలో కొంచెం క్యాంటీన్లు ఎక్కువ మనుషులు రావడం బిజీగా ఉంది, వ్యాపారం అన్నట్లు చెప్పారు. ఈ వీక్ లో గురువారం తర్వాత నుండి జాయిన్ అవుతానని కూడా చెప్పారు. జాయిన్ అవుతారు తిరిగి సిస్టర్ కంపల్సరీగా. సత్యానిధి సిస్టర్ కూడా రావట్లేదు. సత్యానిధి సిస్టర్ నేను ఫోన్ చేయలేదు. సత్యానిధి సిస్టర్కి చేస్తాను సిస్టర్. సిస్టర్కి కూడా ఫోన్ చేద్దాం. ఆగిపోయిన వాళ్ళందరూ మళ్ళీ రావాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీరు నాకు ఒక హెల్ప్ చేయండి సిస్టర్ అరుణ సిస్టర్, ఇఫ్ యూ హ్యావ్ టైం. కొన్ని ప్రార్థన అవసరతలు అనేవి మీరు తెలుగులో టైప్ చేసి పెట్టండి. గ్రూప్ లో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు. అంతకుముందు లూదియమ్మ రెగ్యులర్ గా చేసేవాళ్ళు. లూదియమ్మ